गुरु गुरु ब्रह्मा ब्रह्मा गुरुर्देव ईश्वर गुरुदेवोत्तर गुरु गुरु साक्षात् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఇప్పుడు మనము లలితా సహస్రనామంలో బాగా అంటే 675 వరకు వచ్చాం. అంటే ఎంత లోతుగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. బాగా లోతుగా వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్క విధం అమ్మవారి యొక్క రూపము, తర్వాత అమ్మవారి యొక్క తత్వము, సాధన భక్తిలోకి తీసుకెళ్తుంది. భక్తి తత్వంలోకి తీసుకెళ్ళాలి. తత్వము అంటే సత్యానికి దగ్గరగా ఉండేది. రామకృష్ణ పరమహంస భక్తిలో అత్యున్నతమైన శిఖరాలకు అందుకున్నాడు. అయిపోయింది. ఇంకా భక్తిలో ఇంకా ఆయన చేరుకోవాల్సిన శిఖరం అంటూ లేదు. అంటే భక్తిలో ఆయన నోబెల్ ప్రైజ్ సంపాదించేశాడు. కానీ తర్వాత కూడా ఉంటే ఇంకా చదువు. అప్పుడు తోతాపురి వచ్చి, నాయన నువ్వు భక్తిలో నువ్వు ఒక స్టేజ్ చేరుకున్నావు, దాని తర్వాత తత్వము, ఆ తర్వాత సత్యము చూడాలి అని చెప్పి అమ్మవారిని రూపంలో, అమ్మవారి యొక్క రూప ధ్యానం నుంచి అమ్మవారి వెనక ఉన్న శక్తి ధ్యానంలోకి వెళ్ళు, ఆ వెలుతురు ధ్యానంలోకి వెళ్ళు, ఆ వెలుతురు చూడు, ఆ శక్తిని చూడు. ఏ ప్రకాశంతో అమ్మవారు పనిచేస్తున్నారో, ఏ ప్రకాశంతో అమ్మవారు రూపాన్ని ధరించారో, ఏ శక్తితో అమ్మవారు ప్రేమని అందరికీ సమానంగా పంచుతున్నారో ఆ శక్తి దగ్గరికి వెళ్ళు అంటే అప్పుడు ఏం చేస్తాడు? అమ్మవారు శిరస్సు ఖండిస్తాడు. అంటే ఖండించడం అంటే మానసికంగా. అప్పుడు అంటే ఖండించడము అంటే ఇప్పుడు మనము అదే ప్రాక్టీస్ చేస్తున్నాం. సకల సమర్థ సద్గురు స్పర్శలో ఇవన్నీ తెలిసే ముందు మనం రూపధ్యానం చాలా చేస్తున్నాం. గణపతి అథర్వ శీర్షాలు చెప్పుకోవడం కానీ, ఈ మెడిటేషన్స్ చేయడం కానీ, ఈ శ్లోకాలు చదువుకున్నప్పుడు మనం రూపధ్యానమే చేస్తున్నాం. కానీ ధ్యానము చేసేటప్పుడు సత్యాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోండి. అది ఆ పదాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా తమిళ్లో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా, లేదా హిందీలో చెప్తారా, ఎలా అయినా చెప్తారు. ఈ గ్రడేషన్స్ తెలుసుకోవాలి. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన మార్గము, యోగ మార్గము. ముందు సాధకుడు భక్తిలో కొంత దూరం వస్తాడు. ఆ తర్వాత కొంచెం జ్ఞానం సంపాదించుకుంటాడు. ఆ తర్వాత యోగా చేయాలనిపిస్తుంది, కాస్త ధ్యానము లేదా తపస్సు, ఆ, ఆసనాలు వేయాలనిపిస్తుంది. అప్పుడు యోగ మార్గంలోకి చేరుకుంటాడు. యోగం అంటే ఏదో ఆసనాలు వేయటము అలా కాదు. యోగం అంటే లయం అవటం. అంటే ఆ, ఏ శక్తిని ఉపాసన చేస్తున్నాడో ఆ శక్తిలో లయం అయిపోవటం యోగము అంటే అది. అలా అర్థం చేసుకోవాలి. యోగము అంటే నాకు ఈయనకి ధనయోగం ప్రాప్తించింది అంటాం కదా. ఉం? ఈయనకి సరస్వతి యోగం ప్రాప్తించింది. ఇప్పుడు చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, వారికి సరస్వతి పుత్రులు, వాడికి సరస్వతి యోగం ఉంది అంటే సరస్వతి పుత్రులు సరస్వతితో లయమైపోయారు. జ్ఞానంతో, తత్వంతో, సత్యంతో లయమైపోయారు. అందుకనే వాళ్ళు చెప్పిన మాటలు భూత భవిష్యత్ వర్తమానాలకి వర్తిస్తాయి. అంటే ద ద ద వర్డ్స్ దే ఎక్స్ప్రెస్ డజంట్ హ్యావ్ ఎనీ టైమ్ సెన్స్. దే లాస్ట్ ఫర్ ఎవర్. అది సనాతన ధర్మం. అంటే అది సనాతన ధర్మం అంటే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ ఫార్ములేటెడ్ బై అవర్ ఏన్షియంట్ రిషీస్ ఆర్ టైమ్లెస్. సత్యయుగంలో అవే రూల్స్, ద్వాపర యుగంలో అవే రూల్స్. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఆహా ఓహో, ఇంటర్నెట్, అది ఇది, అమెరికా అమెరికా, ఇప్పుడు వచ్చిన అవే రూల్స్. రూల్స్ ఏం మారవు. కాకపోతే ఈ రూల్స్ 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 అని చెప్పి కొంతమంది ఈ ఆ, కొంచెం జ్ఞానం సంపాదించి ఈ భక్తిలో, జ్ఞానంలో, కర్మయోగంలో కొంచెం కర్మ అంటే కర్మయోగం కూడా మర్చిపోయి. కర్మయోగులు అంటే ఎవరంటే ఇతరుల కోసం జీవించే వాళ్ళని కర్మయోగులు అంటారు. ఆ కర్మయోగం అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు భక్తి మార్గంలో ఉండాల్సిన అవసరం లే, జ్ఞాన మార్గంలో ఉండాల్సిన అవసరం లే. ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఇక్కడ కానీ చాలా మంది ఈ మన పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు వాళ్ళకి. ఒక ఆవిడ వాళ్ళు ఉంటున్న ప్లేస్ లో చెట్లు నాటింది. విపరీతమైన చెట్లు నాటింది. మొత్తము బంజరు భూమిని మొత్తం చెట్లు నాటి, ఆ, దాన్ని ఒక ప్రపంచానికి సేవ చేయడానికి అన్నట్టుగా చెట్లు నాటుకుంటూ వచ్చింది.
ఆమె భగవంతుడిని నమ్మకపోవచ్చు, ఆవిడకి భక్తి అంటే తెలియకపోవచ్చు, యోగం అంటే తెలియకపోవచ్చు, అసలు గురువులంటే కూడా తెలియకపోవచ్చు, రోజు ఇంట్లో దీపం కూడా పెట్టుకోకపోవచ్చు. కానీ ఆవిడ ఒక కర్మయోగంలో పరిపక్వత చెందిన వ్యక్తి. సమాజానికి ఉపయోగపడే చెట్లు నాటే ప్రక్రియ, కొన్ని వేలు లక్షలు చెట్లు నాటి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు చేసిన ఆవిడ కర్మయోగి. మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. కర్మయోగంలో అదొక మంచి ఎగ్జాంపుల్. మనము గురువుల యొక్క శిష్యులుగా కొన్ని జన్మలుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి లలితా సహస్రనామాన్ని డీప్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అతి కొద్ది మందిలో మనం ఉన్నాం. కోటి లలితలో చేస్తున్నాము, ముక్కోటి లలితలో చేస్తున్నాము అనే వాళ్ళకంటే మనం ఒక ఒక మెట్టు ముందే ఉన్నాం. వాళ్ళు అదే భావంలో మునిగిపోయి ఉంటారు. మేము కోటి లలిత శాస్త్ర పారాయణం చేసాము, మాకు ఇంకా అంత శుభమే జరుగుతుంది. ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే చాలు ఇంకంతే, లలితా సహస్రనామాన్ని పక్కన పెట్టేస్తారు. కోటి లలిత చేసినా కూడా మాకు డబ్బులు రాలేదు, కోరికలు తీరలేదు. కోరికలు తీరటానికి ఆ కోటి లలిత చేసింది ఆధ్యాత్మిక ఉన్నతి పొందటానికి, భగవంతుడికి దగ్గరగా అవటానికి. భగవంతుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు సుఖంగా లేరు అంటే అలాగని కష్టాలు విపరీతంగా వస్తాయని కాదు. కష్టాల్లో ఉన్నా కూడా పని చేసేవాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క పూజ చేసేవాళ్ళు, భగవంతుడితో సమానంగా ఉండేవాళ్ళు. ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు, అయినా తట్టుకొని గురువుల యొక్క ప్రేమని పొందిన కొంతమంది నిలబడి పనులు చేస్తున్నారు కాబట్టే ప్రపంచంలో మనం ఇంకా హాయిగా భోజనం చేస్తున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, శ్వాస తీసుకుంటున్నాము, మూడు పూట్ల టీలు కాఫీలు తాగుతున్నాం. అది వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ ఉండాలి. సైనికుల మీద గ్రాటిట్యూడ్ ఉండాలి, యోగుల మీద గ్రాటిట్యూడ్ ఉండాలి, గురువుల మీద గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ ఉంటే ఏం చేయాలి? వాళ్ళలాగా మనం కూడా చేయటానికి ప్రయత్నం చేయాలి. దానికి ముందు ఏం చేయాలి? మనల్ని మనం మార్చుకోవాలి. ఈ అనవసరమైన సంప్రదాయాలు, లాజిక్ ఉండదు, సైన్స్ ఉండదు దాని వెనకాల. పిల్లి ఎదురైతే తప్పు, నల్ల పిల్లి ఎదురు కాకూడదు. ఆ నల్ల పిల్లికి కనుక మనస్సుంటే, అబ్బా ఈ అనవసరంగా వీడు ఎదురొచ్చాడు రా, నా జీవితం ఈరోజు సంకనాగిపోయిందే అనుకుంటుందేమో. ఇవన్నీ అనవసరమైన చెత్తా చెదారాన్ని తీసేసి మనస్సులో ఆ రకమైన ఆలోచనలు పక్కకు తోసేసి మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లలితా దేవి యొక్క మణిద్వీపంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ విద్య ఆవరణలో, శ్రీయంత్ర యొక్క ఆవరణలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా మనం శ్వాసని మీద తగిన సాధనలు చేస్తున్నాము. అక్షర పరబ్రహ్మ యోగము, అక్షరాల్లో ఉండే సైన్స్ ని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరు ఏమనుకున్నా తిట్టుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఇద్దరున్నారు, ముగ్గురున్నారు, 10 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నా ఇదే క్వాలిటీ. నా గురువు నాకేం నేర్పించాడో, నేను ఏది ప్రాక్టీస్ చేశానో అదే చెప్పగలను. అక్కడ ఇక్కడ చూసి వీళ్ళు చెప్పింది నేను చెప్పలేను. మీరందరూ అలా డైవర్ట్ అవ్వకుండా ప్యూర్ సైన్స్, ప్యూర్ ట్రూత్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఇన్ని రోజులుగా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనందరిది ఒకే గోత్రము. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఒకే గోత్రము. అదేం గోత్రము? గురు బ్రహ్మ గురు. సో మనందరిది ఏం గోత్రం అండి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అదే మన గోత్రం. ఆ గోత్రమే మనం కల్పిస్తుంది. సగోత్రికులు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోవాలి, సగోత్రికులు కుటుంబాలు, ఇవన్నీ మనం మామూలుగా పబ్లిక్ లో చూసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ అదేం లేదు. మనందరం గురువుని నమ్ముకున్నాం, గురువు యొక్క పాదాలను పట్టేసుకున్నాం. అయ్యా బాబు బతిలాడుతున్నాం. కష్టాలు ఎదురవుతున్నాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, యూ టర్న్లు వస్తున్నాయి, కింద పడిపోతున్నాం, లేస్తున్నాం. అయినా ఆయన పాదాలు పట్టుకుని వదల్లా. నువ్వన్నా చెప్పు, అమ్మా
అమ్మ కరుణ అమ్మని మా మీద ఒకసారి చూడమని, నన్ను బ్రోవమని చెప్పవే అని సీతమ్మ వారిని త్యాగయ్య అడుగుతాడు. అలాగే మనం గురువు కాళ్ళు పట్టేసుకున్నాం, బాబు నాయనా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మాకు కావాలి, నువ్వు మాకు గైడ్ చెయ్యి అని చెప్తున్నాం కాబట్టి ఆయన మనతో నిలబడి మన చేత అన్ని రకాలైన సాధనలు చేస్తున్నారు, అందరం చేస్తున్నాము, మళ్ళీ వదిలేస్తున్నాము. కొంచెం కొంచెం ఈ నవరాత్రులు ఇంకో 2 days ఎక్స్టెన్షన్ వచ్చింది, గ్రేస్ పీరియడ్. ఆ బీజాక్షరాలు క్లీన్ బీజ సాధన చేస్తున్నాం. అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి. ఆవిడెవరో కొత్తగా గ్రూప్ లో వచ్చారు, ఆవిడ క్లీన్ బీజం అయిపోయిందంట. శ్రీం తీసుకోమనండి, శ్రీం వద్దు, శ్రీం అప్పుడే కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మనతో పాటు క్లీన్ చేస్తుంటే క్లీన్ అయిపోతుంది. లేదు ఆవిడ క్లీన్ తీసుకున్నారు అంటే క్లీన్ లోకి రమ్మనమనండి. ఆహా, వాళ్ళు చెప్పండి. ఫస్ట్ చేశారు, చేశారా? ఆహా, చేస్తే ఇప్పుడు ఓకే. క్రీమ్ చెయ్యాలా? ఇప్పుడు మనము ఆహా వాడు క్రీమ్ చెయ్యాలా? హ్రీం హ్రీం చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం నేను ఏం ఇప్పుడు బీజం చేస్తున్నాం? క్రీమ్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు మన గ్రూప్ లో మనం ఏం చేస్తున్నాము? ఏ క్లీమ్ బీజాక్షరం? క్లీమ్ క్లీమ్ క్లీన్ చేస్తున్నాం కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది ముందే? క్రీమ్ ఫస్ట్ అక్షరం క్రీమ్ హ్రీం చేసింది. హ్రీం ఇప్పుడు చేసేసింది. స్ట్రీమ్ చెయ్యాలా? కాదు, నేను చెప్పింది కాదండి. వినాల్సిందే. ఆ, వద్దు, క్లీన్ చేయమనండి, మనతో కలిసి చేయమనండి. ఓకే. సరే. మనందరం ఆల్రెడీ క్లీన్ లో ఉన్నాం కదా. అంటే ఇప్పుడు మీ లాజిక్ కరెక్టే గౌరీ అంటే, నేను తప్పనలేదు. కానీ ఆ, ఇప్పుడు మనం క్లీన్ లో ఉన్నాం కదా, మనందరం క్లీన్ లో ఉన్నాం కదా, ఈ థాట్ ప్రాసెస్ లోకి రమ్మనమనండి ఆవిడ్ని. ఓకే. లేదు ఓపిక ఉంటే క్లీమ్ కూడా లక్ష కంప్లీట్ చేసి స్ట్రీమ్ లోకి వచ్చేయమనండి ఈ నవరాత్రుల్లోనే. ఓకే. అది ఆ పాయింట్ చెప్తున్నాను తప్పితే స్ట్రీమ్ చెయ్యొద్దు అని అనట్లే. లేదు నేను స్ట్రీమే చేస్తానంటే చేసుకోమనండి, ప్రాబ్లం లేదు. మనందరం క్లీమ్ లో ఉన్నాం కదా ఇప్పుడు. అవును. మనం ఎంత అవసరం, ఎంత పనిలో ఉన్నా సడన్ గా గుర్తు వస్తుంది. నాకు కూడా నిన్న ఇన్విజిలేషన్ లో దాదాపు 9 hours అలాగే నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఏమి మొబైల్ చూడకూడదు, మాట్లాడకూడదు, కూర్చోకూడదు, నిలబడకూడదు. హాయిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. దాదాపు అయిపోయింది, నాది అయిపోయింది, దాదాపు లక్ష అయిపోయినట్టే లెక్క. కానీ మనకి కరెక్ట్ గా ఏమవుతుందంటే, మ్, గురువు ఒక ఒక ఇప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత 100% అని వస్తుంది చూసారా, అది మన బయోలాజికల్ క్లాక్ చెప్పాలి మనలోకి. మన ఆధ్యాత్మికమైన ఒక మనస్సు ఉంటుంది, అది చెప్తుంది ఇక చాలు అంటుంది. అది ఎవరికి వాళ్ళకే ఉంటుంది అనమాట అది. అందుకని ఇంకా అంటే క్లీమ్ లిటరల్ గా లక్ష అయిపోయింది కానీ ఆ, ఆ, అంటే 100% ధ్యాసతో చేసినట్టుగా నాకు అనిపించట్లా. అందుకని ఏం చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉన్నా. అది అందరికీ ఎలా ఉంటుందని నేను అనలేను కానీ లిటరల్ గా క్లీమ్ లక్ష అయిపోతే ఓకే, ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళవచ్చు. లేదు ఇంకేదన్నా తీసుకోండి, అలా కూడా చేయవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ వాట్ ఎవర్, నా సలహా అది అంతే. ఐఎమ్ నాట్ బైండింగ్ హర్ లైక్ దట్. సో అది ప్రాపర్ గా ఆవిడకి ఈ మెసేజ్ అందేటట్టు చూడండి. ఎవరు ఆవిడ పేరు? సులోచన ఫ్రెండ్ దీపిక అమెరికాలో. అని అమెరికాలో ఉంది. చూడండి. వాళ్ళ కొడుకు డాక్టర్ చేర్చడానికి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండారు. చెప్తే తను చేశానని పొద్దున్న మెసేజ్ పెట్టింది రాత్రి వెరీ వెరీ 1 హ్యాపీ, గంట. చాలా సంతోషం. అసలు నవరాత్రుల్లో అమెరికాలో ఉండి, ఈ అమెరికాలో పిల్లల కోసం వెళ్ళిన వాళ్ళకి ఖాళీ సమయం చాలా ఉంటుంది, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. కొంతమంది మన మాస్టర్ శిష్యులు ఇలాగే పిల్లల కోసం వెళ్ళిన వాళ్ళు ఎన్నో అసలు. ఒక ఆవిడ దిల్సుఖ్ నగర్ లో రాజ్యం గారు, ఆవిడ 6 నెలలు ఉంది. 6 నెలల్లో దగ్గర దగ్గర 300 స్పీచ్లు విని రాసుకొని యజ్ఞ విద్యలో దిగింది. ఇప్పుడు ఆవిడకి ఎదురే లేదు. అది చాలా అంటే అది ఏకాంత సాధన అంటాం. మనం ఏమనుకుంటాము, పిల్లల కోసం వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, వాళ్ళకి పనులు చేస్తున్నాం, అలా చేస్తున్నాము, అయ్యో ఇండియాలో ఉంటే బాగుండేది అనుకుంటాం. కానీ గురువు మనల్ని ఎక్కడ పెడతాడో అక్కడ పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే, అమ్మా నీకు కావాల్సిన సమయము, కావాల్సిన ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది.
పిల్లలు పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. పిల్లవాడో మనవాడో ఎవరో ఉంటారు, వాడికి పాప అన్నం ఏదో పెట్టేస్తాము, వాడు పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఇంకా మనకి ఫుల్ స్వేచ్ఛ, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అమెరికాని అలా కూడా చూడవచ్చు. బయట ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఉండదు, ఖాళీగా ఉంటాయి, ఏకాంతం దొరుకుతుంది, బ్రహ్మాండంగా సాధన చేసుకోవటమే. బాగుంది, వెరీ గుడ్. మా మంచి నా యొక్క సందేశం చెప్పండి, చాలా సంతోషం. హాయిగా చేసుకోమనండి. సరే, ఇలాగా మనము ఈ సాధనలోకి ముందుకు వెళుతూ మనతో ప్రయాణం చేసే వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాము. సరే, మనము ఎక్కడున్నాము? బ్రాహ్మణి బ్రాహ్మి బృహతి వృద్ధ బ్రహ్మత్యైక స్వరూపిణి, అంటే బ్రహ్మతత్వంలోకి వచ్చేసాం మనం. బ్రహ్మతత్వము అంటే బ్రహ్మము వేరు, బ్రహ్మతత్వం వేరు. బ్రాహ్మీ శక్తి వేరు, బ్రాహ్మణి వేరు, సరస్వతి వేరు. అంటే మనం అర్థం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందన్నమాట. బ్రహ్మత్యైక రూపిణి 8 అక్షరాల నామము. బ్రహ్మ ఈక్వల్ టు బ్రహ్మము, ఆత్మ ఈక్వల్ టు ఆత్మ, ఐక్య ఈక్వల్ టు ఒకటి. బ్రహ్మ విద్య అంటే యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మ విద్య అంటే సబ్జెక్టివ్ నాలెడ్జ్. బ్రహ్మ విద్య అంటే యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మ విద్య అంటే సబ్జెక్టివ్ నాలెడ్జ్. సబ్జెక్టివ్ నాలెడ్జ్ అని ఎందుకు అన్నారు అంటే, నీ శరీరం ఏంటి, నువ్వు ఎన్ని జన్మల నుంచి వస్తున్నావు, నీ ఆత్మ ఏంటి, నువ్వు ఏ జన్మలో ఎంతమంది గురువులను కలుసుకున్నావు, ఏ సాధన చేస్తున్నావు, ఇది సబ్జెక్ట్. అంటే ఒక ఒక బౌండరీ ఉన్న నాలెడ్జ్. బ్రహ్మ విద్య అంటే యూనివర్సల్ నాలెడ్జ్. ఆ యూనివర్సల్ నాలెడ్జ్ లోకి ఎంటర్ అయితే మీరు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఆ అన్ని విషయాలు తెలవటమే మన లక్ష్యం, దానికోసమే మనం పుట్టాం. ఆ ప్రాసెస్ లోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ ప్రాసెస్ లోనే గాయత్రి మంత్ర పరిచయం జరిగింది, యజ్ఞం యొక్క పరిచయం జరిగింది, ఇతరులకి యజ్ఞం ద్వారా సేవ చేయాలనే సంకల్పం కలిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా మనం చేయగలుగుతున్నాం. చాలా మంది చెప్తుంటారు, ఇంట్లో అలా ఉంది ఇలా ఉంది, అయినా మాకు భక్తి తగ్గట్లేదు, గురువు గారు మీరు ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది, గురువు యొక్క కార్యక్రమాలు ఇంకా ఇంకా చెయ్యాలనుకుంటున్నాం అని చెప్తుంటారు నాకు. ఎందుకు అంటే గురువు వాళ్ళని దగ్గరుండి వాళ్ళని నడిపిస్తున్నారు, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళని పట్టుకొని అమ్మో వీళ్ళ దగ్గర ఎంతో శక్తి ఉంది అని చెప్పి ఆ మిగతా వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయటానికి మన కుటుంబాల్లోకి వస్తున్నారు, అది అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, పుట్టపర్తిలో ఆయన ఒక మారుమూల పల్లెటూరు, అక్కడ ఆయన ఆశ్రమం పెట్టాడు, అక్కడ అక్కడ ఉండటం మొదలు పెట్టాడు. చిన్న ఊరు, ఆయన పుట్టి పెరిగింది అక్కడ. ఇప్పుడు ఏంటి, అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల, ఎన్నో జన్మలతో ఆయనతో కలిసి ప్రయాణం చేసినందువల్ల. మనం కూడా అలాగే ఆ ఎన్నో జన్మలుగా గురువులతో కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుకనే ఎక్కడ ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా మనము గురువుల యొక్క కార్యక్రమాలు చేసుకోవటానికి మనకి అవకాశాలు దొరుకుతున్నాయి ఈ టెక్నాలజీ వల్ల. అది మనం బాగా అర్థం చేసుకోవాల్సింది. అందుకనే ఆ బ్రాహ్మీ శక్తి, ఆ బ్రాహ్మి అటువైపు ప్రయాణం చేస్తున్నాం. అందుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యం నుంచి సత్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంధకారం నుంచి వెలుతురు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, మృత్యు భయం నుంచి మృత్యు రహిత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మృత్యు రహిత స్థితి అంటే మృత్యు రాదని కాదు, మృత్యు మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భయం పోతుంది. ఇంటర్మీడియట్ లో అంటే మనం చిన్నప్పుడు మన స్కూల్లో జాయిన్ అయినప్పుడు మనకు అంత ఊహ తెలియదు. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వగానే ఆ జూనియర్ ఇంటర్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ అయిపోవాలి, ఆ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చదవాలి లేదా 4 సంవత్సరాలు చదవాలి, తర్వాత పిహెచ్డి చేయాలి, ఉమ్, ఆ తర్వాత ఉద్యోగం సంపాదించాలి, ఆ తర్వాత ఆ, తల్లిదండ్రులు మ్యారేజ్ చేస్తారు. ఇలా మనకి స్టెప్ గ్రడేషన్స్ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక విద్యలో కూడా మజిలీలు ఉంటాయి, డెస్టినేషన్స్ ఉంటాయి, స్టేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేషన్ ని దాటుకుంటూ వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ ఫైనల్ గా బ్రాహ్మీ స్థితికి చేరుకోవటానికి మనం రెడీ అవుతున్నాం. అక్కడ ఆగిపోతున్నాం, అక్కడ ఆగిపోయాం మనం అందరం. బ్రాహ్మీ స్థితి దగ్గర అన్ని రకాలైన పరీక్షలు జరుగుతాయి. బ్రాహ్మీ స్థితి అంత ఈజీగా రాదు, ఎందుకంటే నారదుడు అంతటి వాడే కొన్ని వందల జన్మలు బ్రాహ్మీ స్థితి కోసం తపస్సు చేశాడు. మనకి ఆ తపస్సు మనకి కర్మయోగులుగా అవకాశం వచ్చింది, మనం కర్మయోగులం.
అంటే ఇటు భౌతిక జీవితంలో మన ఫ్యామిలీస్ ని మేనేజ్ చేసుకుంటాం, మన పిల్లల్ని మేనేజ్ చేసుకుంటాం, మన ఇళ్ళని మేనేజ్ చేసుకుంటాం, మన బంధుమిత్ర పరివార వాళ్ళందరినీ అవసరమైనప్పుడు సహాయం చేస్తున్నాము. మనమంతా కర్మయోగులం. కర్మయోగంలో ఇది కలికాలంలో కర్మయోగులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి కర్మయోగంలో కూడా మనము కర్మయోగం నుంచి సత్య మార్గము యోగ మార్గంలోకి వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. మనము బ్రాహ్మీ శక్తి గురించి ఆలోచించుకుంటున్నాము. బ్రహ్మకు చెందినవి ఏమిటిట? 4: వేదము, చతుర్ముఖుడు, బ్రాహ్మణుడు, పురోహితుడు. బ్రహ్మమునకు చెందినది వేదాంతము, యోగము, తత్వము, తపస్సు, శాస్త్రము. బ్రహ్మకు చెందినవి పక్కన పెట్టేస్తే బ్రహ్మమునకు చెందినవి మనం ప్రయత్నం చేస్తున్నాం. వేదాంతము అంటే ఏంటంటే అల్టిమేట్ నాలెడ్జ్. యోగము ప్రయత్నం చేస్తున్నాం. యోగం అంటే కలయిక అని చెప్తున్నాం కదా. ఇటు శ్వాస తీసుకోవటం లేదా ఆసనాలు వేయటము, ఏదో ఆ దాన్నే మళ్ళీ గురువు గారు యుఎస్ఏ అంటారు, ఉపాసన సాధన ఆరాధన అని కూడా అంటారు, బ్రహ్మచర్యం అని కూడా అంటారు. బ్రహ్మము దగ్గర ఉండి నేర్చుకోవటం. తత్వము అంటే ఏంటి? మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, భక్తి, జ్ఞాన, యోగ, తర్వాత తత్వం వస్తుంది. అంటే ఆ విచక్షణ జ్ఞానం అంటాం, విజ్ఞానమయ కోసం అంటాం. అంటే ఇప్పుడు అమ్మవారు యొక్క తత్వము, అమ్మవారి యొక్క శక్తి తెలుసుకోవటానికి ఆ, రామకృష్ణ పరమహంస రూపాన్ని దాటాడు. ఆ అసలైన తత్వం మనకు తెలుస్తుంది. ఆ తత్వమే మనలో 5 తన్మాత్రలుగా ఉన్నది. అది గుర్తుంచుకోండి. శబ్ద స్పర్శ రూప రసగంధము. ఆ శబ్ద స్పర్శ రూప రసగంధము ద్వారానే మనము ఈ భౌతిక జీవితాన్ని జీవిస్తున్నాము, దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక తపస్సు అనేది మనం నిత్యము చేస్తున్నదే. శాస్త్ర ప్రకారమే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాము, సనాతన ధర్మం ప్రకారమే. అది అర్థం చేసుకుంటూ బ్రాహ్మణి అనే అనే నామం నుంచి శ్రీ బ్రాహ్మీ నమః అనే తత్వంలోకి మనం వెళ్తున్నాం. బ్రహ్మ యొక్క శక్తి అయిన సరస్వతి అని మరొక మరొక శక్తి సావిత్రి, సరస్వతి, గాయత్రి 3 ఒకే తల్లి. ఆ తల్లే సావిత్రి. బ్రాహ్మి అని మాతృకా దేవతల్లో ప్రథమంగా చెప్పుకుంటున్నాం. బ్రాహ్మీ స్థితి, ఋతుంబర ప్రజ్ఞ స్థితి. ఆ బ్రాహ్మీ స్థితికి చేరుకున్నాడు, పరమానందమైన స్థితి. మనం టెక్నికల్ గా ఒకసారి అది డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ మూలాధారంలో ఉండే కుండల్ని జాగరణ చెంది ఆ మన సహస్రారాన్ని చేరుకుని అక్కడ ఉన్న ఈ అమృత భాండాన్ని పగలగొట్టినప్పుడు సోమరసం అని వస్తుంది. ఈ క్షీరసాగర మదనం జరుగుతుంటుంది. మీరు శ్వాస చేసేటప్పుడు ఈ క్షీరసాగర మదనంలో ముందు హాలాహలం వచ్చింది, కామధేను వచ్చింది, పరశువేది వచ్చింది, కల్పతరు వచ్చింది, చంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, తర్వాత ఉచ్చైశ్రవం వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది. ఇవన్నీ మనలో కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి? నిత్యము మనలో క్షీరసాగర మదనం జరుగుతూనే ఉంది. ఎలా జరుగుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసలే వాసుకి. మీరు తీసుకునే ఆ శ్వాస, మీలో ఉండే వెనక మేరుదండం ఉంది కదా, అదే మేరుదండము, మేరు పర్వతము. ఈ శ్వాసే దేవతలు, శ్వాసే రాక్షసులు. మీరు తీసుకునే మంచి ఆలోచనలన్నీ దేవతలు, మీరు వదిలిపెట్టే చెడు ఆలోచనల్ని అన్ని రాక్షసులు. సో ఈ క్షీరసాగర మదం అనేది మన శరీరంలో నిత్యం జరుగుతూనే ఉన్నది. అది మనము అవగాహన తెచ్చుకోవాలి. ఆ క్షీరసాగర మనలో కూడా కష్టాలు ఎందుకు వస్తాయంటే హాలాహలం ముందు రావాల్సిందే. కష్టాలు వచ్చి ఆ కష్టాలు కరిగి ఆ మన కర్మ అంతా జీరోయిజ్ అయిపోయి ముక్తితత్వం వైపు వెళ్ళాలి అంటే ఆ హాలాహలం మనం మింగాల్సిందే. గాయత్రి మంత్రం చేస్తున్నాను ఇంకా నా కష్టాలు తీరలేదా అంటే మ-
గొప్ప గొప్ప వాళ్ళకి కష్టాలు వచ్చినాయి, అయినా వాళ్ళు ధైర్యంగా భగవద్భక్తి, భగవంతుడి మీద నమ్మకంతో ముందుకెళ్లారు. మనం కూడా అలాగే వెళ్దాము. అలా ఈ బ్రాహ్మీ శక్తి, బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపంలో ఉండే సరస్వతి దేవి నామం సూచిస్తుంది. సరస్వతి దేవిని ఆవాహన చేస్తూ సరస్వతి ఆకులు నేతిలో ఉంచి హోమం చేస్తే సరస్వతి కటాక్షం, ధారణ శక్తి, ధీశక్తి పెరుగుతాయి. ఇలా హోమం చేస్తున్నప్పుడు ఓం ప్రణోదేవి సరస్వతి వాజేవిర్వాజినీవతి ధీనాం అవిత్రమతు ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రం చెప్పాలి. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. సరస్వతి శక్తికి బీజాక్షరం ఐం. వసంత నవరాత్రుల్లో మనం అది చేద్దాం. అప్పటికి మనకి 3 బీజాక్షరాలు అయిపోతాయి కాబట్టి ఐం వల్ల ఏం జరుగుతుంది? అందుకనే మాస్టారు చెప్పిన ఓం అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్త విష్ణుసి ప్రశస్తి అంబన స్కృతి అనే మంత్రానికి ఐం గనుక ముందు చేర్చితే ఇంకా పవర్ఫుల్ అవుతుంది అనమాట. అది అంటే అర్థం ఏంటి? సరస్వతి నది అంతర్వాహినిగా ఉన్నది. మొన్న కుంభమేళాలో ఆ 3 నదుల కలయిక జరిగింది. ఆ 3వ నది కనపడదు. గంగా, యమున కనపడుతుంది, సరస్వతి కనపడదు. అంతర్వాహినిగా ఉన్నది అని ఆ ప్లేస్ కి వెళ్ళి, ఎక్కడైతే అంతర్వాహినిగా ఉన్నది అని చెప్తారో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. అంటే సరస్వతి నది యొక్క స్పర్శ కూడా జరుగుతుందని. సరస్వతి నది బాహ్య ప్రపంచంలోనే పూర్తిగా ప్రకటితం కాల, ఇంకా టైం రావాలి. కానీ ఎప్పుడు వస్తుంది? మనందరిలో అది ప్రకటితమైనప్పుడు. జ్వాలాకుల మహర్షి ప్రతి 5గురిలో 3 రెడీగా ఉన్నారు భగవంతుని చూడ్డానికి అన్నాడు. అంటే ఆల్మోస్ట్ 75% అనుకుందాం. మనం అందరం కలిసి ఇంకొక ప్రయత్నం, జస్ట్ ఒక కిక్ ఇస్తే 4 అవుతారు. అప్పుడు వచ్చేస్తాడు ఆయన, కలికి అవతారం వచ్చేస్తుంది, అందరూ సశరీరంగా చూడగలుగుతారు. మరి అప్పుడు అందరూ మంచి వాళ్ళే అయిపోతారు కదండి, ఇంకా చెడు ఉండదు కదండి, ఇంకేముంటుందండి అంటే టెక్నికల్ గా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మద్యపానం నిషేధించబడింది. అంటే ఆ గ్రామంలో లిక్కర్ షాప్స్ లేవు. ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ సనాతన ధర్మమే పాటిస్తారు. ఇప్పుడు అరవిందో విల్లాలో ఆ, ఒక టౌన్షిప్ ఉంది. అక్కడ ఏ రిలీజియన్ లేదు, పని వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అలాంటి అద్భుతమైన గ్రామాలు కొన్ని తయారవుతున్నాయి మెల్లగా. అది మెల్లగా విస్తరించి విస్తరించి మొత్తము ప్రపంచమంతా అలాంటి వాళ్ళే తయారవుతారు. అప్పుడేమవుతుంది? ఇతర గ్రహాలకి ప్రయాణం చేసే అవకాశాలు లభిస్తాయి. ముందు మన సోలార్ సిస్టమ్ మొత్తం ఇతర గ్రహాలకు కూడా మనం వెళ్ళగలిగే అవకాశాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇతర గ్రహాల్లో ఏదన్నా అవకతవకలు ఉంటే అవి సరిదిద్దాలి. అలాగా అన్ని గ్రహాల్లో మన యొక్క తత్వాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మన సోలార్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మిగతా సోలార్ సిస్టమ్స్, మిగతా నక్షత్రాలు అలా సెట్ చేసుకుంటూ అమ్మవారి యొక్క మణిద్వీపం వరకు మనం వెళ్ళగలగాలి. అది మన లక్ష్యం. ఎంతో టైం పడుతుందండి, ఎన్నో జన్మలు, ఎన్నో వేల సంవత్సరాలు పడుతుందండి. పట్టనీయండి, ఏం పర్వాలేదు. మనము ఈ జన్మలో మనం సత్యయుగాన్ని దర్శిద్దాం. సత్యయుగం మనలో కనుక రాగలిగితే, మనమే గనక సాధనలో పరిపక్వత చెంది బ్రాహ్మీ శక్తిని అర్థం చేసుకుంటే, మనలో గనక ఆ సత్యయుగం దిగితే ప్రపంచం మారిపోయినట్టే. అందుకనే గురుగారు సింపుల్ గా చెప్పేశారు, నువ్వు మారితే యుగం మారుతుంది అన్నారు. తర్వాత బ్రహ్మానంద, శ్రీ బ్రహ్మానందాయ నమః. ఎప్పుడైతే మనము ఈ బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి మనం ఇంత కష్టపడుతున్నామో, ఈ రోజు మనం కూర్చున్నాము, లలితా సహస్రనామం వినటానికి కూర్చున్నాం, ఆనందంగా కూర్చున్నాం, ఇదే బ్రహ్మానందం. ఖచ్చితంగా ఇది బ్రహ్మానంద స్థితియే. మానవానందం నుండి బ్రహ్మానందం దాకా మధ్యలో ఎన్నో స్థాయిల్లో ఎన్నో రకాల ఆనందాలు ఉంటాయి. వీటి వివరాలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు.
అన్ని ఆనందాలకి పరాకాష్ఠగా చివరి స్థాయిలో ఉండే బ్రహ్మానందం యొక్క స్వరూపిణి అమ్మవారు అని నామం సూచిస్తుంది. తల్లి, తండ్రి ఉంటారు. బిడ్డ పుడతాడు. పుట్టినప్పుడు ఒక రకమైన ఆనందం, మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు ఒక రకమైన ఆనందం, వాడిని స్కూల్లో చేర్చినప్పుడు ఒక రకమైన ఆనందం, వాడు పెద్దవాడయ్యి ఆ పాప పెద్దదయ్యి పెళ్ళయి పిల్లలు చేసి మంచి ఉద్యోగం సంపాదించుకొని అమ్మా నాన్న ఆ, నేను మా కుటుంబం హాయిగా ఉంటుంది మీ ఆశీర్వాదాలతో ఉంటే అప్పుడు ఒక ఆనందం. ఇలాంటి ఆనందాలు మనకి చాలా జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా గాయత్రి మంత్రం మనం నేర్చుకున్నాము, అదొక ఆనందం. గాయత్రి యజ్ఞం మనం నేర్చుకున్నాము, అదొక ఆనందం. నమ్మకం చమకం తప్పులు దొరలకుండా నేర్చుకున్నాము, అదొక ఆనందం. లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదవగలుగుతున్నాము, అదొక ఆనందం. ఖచ్చితంగా అది ఆనందమే. శివతాండవ స్తోత్రం మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. ప్రతిభా మేడం మొన్న అడిగారు, ఒక 4 రోజుల్లో గోల్ సాధించేస్తారు, తప్పులు లేకుండా చదివేస్తారు, అదొక ఆనందం. ఖచ్చితంగా అదొక హ్యాపీనెస్. ఇవన్నీ ఏంటి? స్టెప్స్ టువర్డ్స్ ట్రూత్. ఇవన్నీ మనము పరతత్వం వైపు వెళ్ళటానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ ఆనందాలన్నీ కలిపి శాశ్వతంగా ఉండిపోతుంది అన్నమాట. ఎప్పుడంటే ఆ బ్రహ్మానంద, ఆ బ్రాహ్మీ స్థితికి మనం చేరుకున్నప్పుడు, ఆ సరస్వతి బీజం మనలోకి దిగినప్పుడు, ఆ సరస్వతియే మన నాలుకగా తయారైనప్పుడు, మనం మాట్లాడే ప్రతి మాట క్రిస్టలైజ్ అయినప్పుడు, మేనిఫెస్ట్ అయినప్పుడు, ఆ బ్రహ్మానందం కోసమే మనము ప్రయత్నం చేస్తున్నాము. అదే మన లక్ష్యము. అప్పుడు అమ్మవారు కనపడినా ఒకటే, విష్ణువు కనపడినా ఒకటే, శివుడు కనపడినా ఒకటే. ఎందుకంటే అమ్మకి మీకు తేడా మీకు తెలియదు. అమ్మలోనే మీరున్నారు, మీలో అమ్మ ఉంది అనే విషయం మీకు అర్థమైనప్పుడు బ్రహ్మానందం వస్తుంది. ఆ బ్రహ్మానందం ఆ బ్రహ్మానందం కూడా అమ్మవారే ఇస్తారు. అందుకనే శ్రీ బ్రహ్మానందాయ నమః అని చెప్తున్నారు. తర్వాత బలిప్రియ, శ్రీ బలిప్రియాయ నమః. పూజోపహారాలు, నివేదనలు, బలి వాటిపై ప్రీతి కలిగినది. బలి అనగానే టక్కని మనకేం గుర్తొస్తుంది? జంతు బలులు, నరబలులు ఇవే గుర్తొస్తాయి. నిమ్మకాయ బలి ఇవ్వచ్చు, దోసకాయ బలి ఇవ్వచ్చు, నీ యొక్క దురాలోచనలు బలి ఇవ్వచ్చు, నీలో ఉండే దురలవాట్లు బలి ఇవ్వచ్చు, నీ తల కోసి గురువు యొక్క పాదాల దగ్గర పెట్టవచ్చు. అది గుర్తురాదు. వాడెవడో పొట్టేళ్లు కోస్తున్నాడు, వాడి కోళ్లు కోస్తున్నాడు అని వాళ్ళు తిట్టుకుంటాం. మనలో ఉన్న చెడు ఆలోచనల్ని బలి తీసుకో తల్లి అని ఎప్పుడు అడగం. అది మనం అడగడం నేర్చుకున్నాము ఈరోజు. బలిప్రియాయ నమః. నాలో ఉన్న అనవసరమైన ఆలోచనలు, నాలో ఉన్న అనవసరమైన హ్యాబిట్స్ బలిచ్చేస్తున్నాను, వదిలేస్తున్నాను, నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను. నా శిరస్సుని కట్ చేసి నీ దగ్గర పెట్టేస్తున్నాను. నా శిరస్సు కట్ చేసి నీ దగ్గర పెట్టేస్తున్నాను అంటే ఏంటి దాని అర్థము? నేను లేను. నేను నన్ను నేనుగా సమర్పించుకుంటున్నాను. నన్ను నేను ఆహుతిగా నీ పాదాల, నీ చిదగ్నికుండ సంభూతల, నీ చిదగ్నికుండంలో ఆహుతిగా సమర్పించుకుంటున్నాను. అది మనం బలిప్రియాయ నమః అని నేర్చుకోవడానికి. భక్తి ప్రియ, జ్ఞానగమ్య కూడా అదే. నీకు భక్తి అంటే ప్రియ, భక్తి ప్రియ అని అనుకున్నప్పుడు నీకు భక్తి అంటే చాలా ఇష్టం. మేము భక్తి నేర్చుకుంటాం, నాకు భక్తి నేర్పించు, నాకు చేత కావట్లేదు. ధ్యాన గమ్య, ధ్యానమే గమ్యముగా కలిగినది. ధ్యానం కూడా నాకు చేత కావట్లేదు, నేర్పించు తల్లి, నీ దగ్గరికి వస్తా. సాధన చేయాలని తపన ఉన్న వారికి సాధనకి పనికొచ్చే విషయమంతా లలితా శాస్త్రంలో ఉంది. చదివేస్తాం మనం, 100 సార్లు చదువుతాం, 1,000,000 సార్లు చదువుతాం, కానీ అందులో ఏ సాధనలు ఇచ్చారో మనము ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భాగవతంలో చక్రవర్తి పేరు బలి. ఆయన నాది అనే భావంతో ఉన్నప్పుడు బలి కాలేదు. తనవి అనుకున్న 2 లోకాలు ఇచ్చేశాడు, అప్పటికీ ఆయన బలి కాలేదు. మమ అనుకున్న 2 లోకాలు ఇచ్చాక అహం అనుకున్న తనను తాను సమర్పించాక అసలైన బలి అయ్యాడు.
చూసారా, అదే చెప్తున్నాడు మనం. అహంకార మమకార త్యాగమే నిజమైన బలి. అది ఎవరైతే చేయగలరో వారికి పరమాత్మ తన సర్వస్వరూపాన్ని చూపించి ఉత్తమ స్థితిని ఇస్తాడు. అంటే మనం దాన్ని ఇంకో రకంగా టెక్నికల్ గా అలా చెప్పుకున్నప్పుడు, ఈ ఈ శరీరంలో ఉన్నది నేను కాను అని మనం అనుకుందాం. రమణ మహర్షి చెప్పినట్టే, ఇంకెవరున్నారు? నేను లేను అంటే అహంకారము తీసేయటానికి నేను అనేది మర్చిపోవాలని చెప్తారు కదా. సత్సాయిబాబా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, నాకు మోక్షం కావాలి అంటాడు. ఆ మొదటి పదం చివరి పదం తీసేయమంటాడు. మొదటి పదం ఏంటి? నాకు అంటే మై సెల్ఫ్. కావాలి డిజైర్, గివ్ మీ తీసేస్తే, నేను డిజైర్ రెండు తీసేస్తే ఇంకేముంటుంది? మోక్షం ఉంటుంది అక్కడ. సింపుల్, వెరీ సింపుల్. మూడు పదాల్లో చెప్పేస్తాడు ఆయన సత్సాయి బాబా. అంత డీప్ నాలెడ్జ్ ఉంది ఆయనకి, అంత డీప్ పవర్ ఉంది ఆయనకి. ఏం భజనలు చేయమంటాడు అక్కడ, అక్కడ ఇదేంటి, ఆ, అవి చేయమంటాడు, ఇవి చేయమంటాడు. ఏదో పేపర్లు వాళ్ళు ఏదో రాశారు, మనకి అవే దృష్టి. ఆయన చేసిన సేవలు కానీ, ప్రపంచానికి ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవ కానీ ఏది గుర్తురాదు. ఎంతసేపు యూట్యూబ్ లో అవి రాశాడు, అక్కడ ఇది రాశాడు, అవే చూస్తాం. సత్యసాయిబాబా చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఎందుకు చూడము మనము? గణపతి సచ్చిదానంద స్వామి కూడా సశరీరంగా హోమంలో కూర్చునేవాడు. ఎన్నో ఉన్నాయి యూట్యూబ్ లో, అవి కూడా చూడండి. ఆయన కూడా తన నోట్లోంచి శివలింగాలు తీశాడు సత్సాయిబాబా లాగా. అవి కూడా చూడండి, ఎలా చేశాడని ఆలోచించండి. ఎలా చేయగలిగాడు అంటే నేను అనేది మర్చిపోయారు వాళ్ళు. తానే అమ్మవారు, తానే భగవంతుడు, తానే భగవత్ స్వరూపం అనుకున్నారు. భగవంతుడా గురువా ఆయనలోకి దిగిపోయారు. ఆయన ఖాళీ అయిపోయింది. వాళ్ళు దే హ్యావ్ వెకేటెడ్ దేర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ బాడీ అండ్ మేడ్ రూమ్ ఫర్ ది డివైన్. మన ఇంట్లో 2 పోర్షన్లు వేసుకున్నాము, ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, ఏం చెప్తాము? ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వండి అంటాం, జాయిన్ అవుతారు. అప్పటి వరకు ఖాళీగానే ఉంది. అదే భగవంతుడిని, గురువుని, నిన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, మీరు వచ్చి నా శరీరంలోకి రండి అని మనం ఎప్పుడైనా ఆహ్వానించామా? ఆహ్వానించడం ఎలా చేయాలో కూడా తెలియదు మనకి. ఏది తీసేయాలి, ఏది ఉంచుకోవాలో కూడా తెలియదు. అది నేర్చుకుంటున్నాం మనం, అది నేర్చుకోవాలి మనం. అది బలి, అది నిజమైన బలి. బలి అంటే అది మనల్ని మనం బలి ఇచ్చుకోవటమే, అమ్మవారికి బలి ఇచ్చుకోవటమే బలి ప్రియా. చూడండి, అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా అన్నారు. మనస్సు అనే బలిపీఠం మీద మూర్ఖత్వం అనే గొర్రెను, పిరికితనం అనే మేకను, మదం అనే దున్నపోతును, దొంగ బుద్ధి అనే పిల్లిని బలి ఇవ్వమని సంకేతార్థాలతో శ్లోకం చెప్పారట. ఆ జంతువులన్నీ మనలోనే ఉన్నాయి. మూర్ఖత్వం ఉంటే అది గొర్రె, పిరికిగా మనలో పిరికితనం ఉంటే అది మేక, మదం ఉంటే, అహంకారం ఉంటే అది దున్నపోతు, దొంగ బుద్ధి ఉంటే అది పిల్లి. ప్రతి గృహస్థు పంచపాతక నిష్పత్తికై 5 రకాల బలులు ఇవ్వాలని చెప్పబడింది. జీవరాశులకు ఇచ్చే బలులు ఇవి. గృహ వాతావరణంలో జీవరాశులకు 5 చోట్ల బలి విధులిస్తూ ఉండాలన్నారు. అవి రోలు పత్రం ఉండే చోట, పొయ్యి వద్ద, వాకిట్లో ముగ్గు వేసే చోట, దొడ్లో తులసి కోట ఉండే చోట, చీమల పుట్టల వద్ద. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక ముద్ద తీసి బయట పెట్టండి అని. తర్వాత మాస్టర్ కూడా మనకి ఇది మనకి దాన్ని ఏమంటారు, అతుకులు, చిన్న చిన్న మెతుకులు, బలివేసే దేవం కూడా అలవాటు చేశారు. కొన్ని మెతుకులు తీసి ఒక చిన్న ప్లేట్ లో కనుక స్టవ్ మీద పెడితే ఆ మెతుకులు బర్న్ అయిపోయి ప్రపంచానికి అందుతాయి, ఆహుతులు ఇవ్వటం కూడా నేర్పించారు. ఇవన్నీ బలివైశ్య దేవము. ఇది కూడా బలి. మనకి టెంపుల్స్ లో కూడా చూస్తాం మనం, 4 ప్లేసెస్ లో అన్నపు రాసులు పెట్టి ఉంటాయి. అది కూడా బలి ఇవ్వటమే. అదే బలిప్రియాయే నమః. అది మనం అర్థం చేసుకోవాలి. కూష్మాండ మిక్షు దండంచ శ్రీఫలం నారికేళకం ఏతే బలి సమాహ ప్రోక్త తృప్త భాగ సమా సదా. బ్రాహ్మణులు గుమ్మడికాయను, క్షత్రియులు చెరుకు గడను,
వైశ్యులు శ్రీఫలాన్ని, శూద్రులు కొబ్బరికాయని బలిగా అంటే నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు తృప్తి చెందుతుంది అని పై శ్లోకానికి అర్థం. కాబట్టి మనము ఏదో ఒకటి మనము కొబ్బరికాయ కానీ ఏదో ఒకటి కొబ్బరికాయ మనం రోజు కొడుతూనే ఉంటాం ఇంట్లో కొబ్బరి పచ్చడి కోసం. కానీ అది ఒక బలిగా గనక మనం తీసుకోగలిగితే, నా అహంకారాన్ని బలిగా ఇస్తున్నాను అని ఆ టెంకాయ కొట్టగలిగితే మనకి రోజు బలి ఇచ్చినట్టే అమ్మవారికి. ప్రపంచంలో భూతకోటి అని ఒకటి ఉంటుంది. ఆ భూతకోటికి మనము ఏదో ఒకటి సమర్పించాలి, ఆ దేవతలకి తర్వాత నైవేద్యం ఇవ్వాలి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి మనము ఆ ఆ బలివైశ్య దేవం గాని మొదటి ముద్ద తీసి బయట పెట్టి, బయట చీమలకి వాటికి అందేటట్టుగా బయట పెట్టడం గాని, లేదు మన అపార్ట్మెంట్స్ లో ఉంటే మేడ మీద పెట్టడం కానీ అది ఎవరు తింటున్నారు నెక్స్ట్ డే వచ్చి చూస్తాం, అరే ఎవరు తినలేదండి, అక్కడే పడుందండి, ఎండిపోయిందండి. తిన్నారో తినలేదో నీకు సంబంధం లేదు, పెట్టావా పెట్టలేదా అదే ముఖ్యము, అది చూసుకోవాలి. హిందూ మతంలో సాధారణంగా చేసే పనుల్లో కూడా మహాజ్ఞానం ఉంది. ఈ 4 కనుక మనము ఎవరికైనా ఇచ్చినప్పుడు, అది కుష్మాండం గాని, గుమ్మడికాయ గాని, చెరుకు గాని, మారేడుకాయ గాని, కొబ్బరికాయ గాని, ఆ శ్రీఫలము, శ్రీఫలం అంటే మారేడుకాయ ఇస్తే అది అమ్మవారికి ఎంతో ప్రీతి అని చెప్తున్నారు. తర్వాత శ్రీ భాషా రూపాయే నమః. భాష భాషయే రూపంగా ఉన్నది. మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాము, వసిన్యాది వాగ్దేవతలు అక్షరాల పరంపర తయారు చేసి మన శరీరంలో అక్షరాలని పెట్టి ఆ అక్షరాలతోనే లలితా సహస్రనామం చేశారు. మనం ఓం నమ శివాయ అన్నప్పుడు ఆ అక్షరాలు ఎక్కడెక్కడ తగులుతాయి అనేది ప్రాక్టికల్ అసైన్మెంట్ చేసుకొని మరీ చూసుకున్నాం. అలాగే ఇంకొకటి చేద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఏ అక్షరాలు ఎక్కడుంటాయి, సా ఎక్కడుంది, మా ఎక్కడుంది, తా ఎక్కడుంది చూడండి. అలాగా మనం చిన్న చిన్న ఆ చిన్న చిన్న ఓం భూర్భువ స్వాహ, భా ఎక్కడుంది, రా ఎక్కడుంది, వా ఎక్కడుంది, సా ఎక్కడుంది, అది చూసుకోవడం మెల్లగా అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు మనము ఈ షట్చక్రాల్లో ఈ పెటల్స్ చూడడం, వాటి మీద అక్షరాలు చూడడం, అది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది ప్రాక్టికల్ అసైన్మెంట్స్, యూనిట్ టెస్ట్ చిన్నవి మనం అలవాటు చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుంది, శివతాండవ స్తోత్రం చదివినప్పుడు మమైక్యం చెంది ఆ అక్షరాలు ఎక్కడెక్కడ టైప్ చేస్తున్నాయో, ఎక్కడెక్కడ తగులుతున్నాయో అనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. రావణాసుడు అలాగే రాసేట అది మన శరీరంలో ఆ ఆ అక్షరాలు మనం పలుకుతూ ఉంటే ఎక్కడెక్కడ అవి తగలాలో, ఎక్కడెక్కడ తగిలితే మహాలక్ష్మి సిద్ధిస్తుందో, చివరి ఏం చెప్తాడు ఫలశ్రుతి, మహాలక్ష్మి దాస్యం చేస్తుంది అంటాడు. అది ఆ శివతాండవ స్తోత్రం యొక్క గొప్పతనం. ఎందుకు దాస్యం చేస్తుంది ఊరికినే? ఎందుకు దాస్యం చేస్తుంది అంటే, నువ్వు అమ్మవారి స్వరూపంగా ఉన్న అక్షర రూపాల్ని, భాషా రూపాయే నమః దాన్ని ఒక సైన్స్ లాగా తీసుకున్నావు, ఒక పద్ధతిగా చేసుకుంటున్నావు, ఆ అక్షరాలను నువ్వు దర్శిస్తున్నావు. కాబట్టి లక్ష్మీదేవి మనకి దాస్యం చేస్తుంది. ఇవన్నీ ప్రాకృతిక శక్తులు, అవి దాస్యం చేశాయి అంటే నిజంగా లక్ష్మీదేవి విష్ణువుని వదిలేసి మన దగ్గర వచ్చి కూర్చుంటుందని కాదు. ఆవిడ అక్కడే ఉంటుంది. ప్రకృతిలో ఉండే ఆ లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ మన మన దగ్గరికి వస్తుంది. అది సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అని కూడా అనుకోవచ్చు. మన జేబులో ₹1,00,000 ఉన్నా ఆనందంగా ఉండాలి, ₹10 ఉన్నా ఆనందంగా ఉండాలి, పిల్లలున్నా ఆనందంగా ఉండాలి, పిల్లలు లేకపోయినా ఆనందంగా ఉండాలి, ఇల్లు ఉన్నా ఆనందంగా ఉండాలి, ఇల్లు లేకపోయినా ఆనందంగా ఉండాలి, ఉన్న దానితో సంతృప్తిగా ఉండాలి. కంటెంటెడ్ లైఫ్.
పిల్లలు మనల్ని చూసుకున్నా ఆనందంగా ఉండాలి, చూసుకోకపోయినా ఆనందంగా ఉండాలి. అది అలవాటు చేసుకోవాలి, తప్పదు. ఏం చేస్తాము? అది మనం గనక భాషారూపాయేణ మహా అనేది మనం అర్థం చేసుకోవాలంటే, ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే మనం ఆ దగ్గరికి వెళ్ళగలుగుతాము. రైలు టికెట్ కొనుక్కోవాలి, రైల్లో ప్రయాణం చేయాలి, ప్లేన్ టికెట్ కొనుక్కోవాలి, ప్లేన్ లో ప్రయాణం చేయాలి. ఇది ప్రాక్టీస్. యద్భాష వై మానవాహ తద్భాష వై దేవాహ. మన భాష ఏమిటో భగవంతుని భాష అదే. ఎవరితో ఏ భాషలో మాట్లాడాలో ఆ భాషలో మాట్లాడగలడు. ఏ ఏ పిలుపుతో పిలిచినా పలుకుతాడు. ఎలా పిలిచినా పలుకుతాడు. కొంతమంది సంస్కృతంలో పిలుస్తారు, కొంతమంది ఇంగ్లీష్ లో పిలుస్తారు. అందరికీ పలుకుతాడు ఆయన. ఆమెకి భాషా రూపంతో సమన్వయం లేదు. సరే, మళ్ళీ ఒక్కసారి పరాపశ్యంతి మాధ్యమ వైఖరి గురించి కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. అది కూడా మనం ఒకసారి భాషా రూపాయేణ మహా అని వచ్చింది కాబట్టి వాటి గురించి ఒకసారి గుర్తు చేసుకుందాము. వాక్కుకి ఉన్న దశల్లో పరా పశ్యంతి మధ్యమ దాటిన తర్వాత వైఖరి. వైఖరిలో పరా పశ్యంతి మధ్యమ ఉంటాయి. ఇతర జంతు జాలాల్లో పరా కొన్నింటిలో, పశ్యంతి కొన్నిటిలో, మాధ్యమ కొన్నిటిలో ఉంటుందని చెప్పుకున్నాం. తురీయం వాచో మనుష్య వదంతి అన్నట్లుగా మానవులు మాత్రమే వైఖరి రూపమైన వాక్కులను పలకగలరు. భాషా రూప అంటే వైఖరి రూప కూడా అర్థము. వైఖరి మనకే ఉంది, మిగతా వాటికి వైఖరి లేదు. కానీ మిగతావన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కుక్కలు కానీ, ఎలుకలు సారీ చిలకలు కానీ, కొన్ని జంతువులు, కొన్ని బర్డ్స్ మనం చెప్పిన మాటలు అర్థం చేసుకుంటాయి. కంటిన్యూస్ గా చెప్తూ ఉంటే ఆ సౌండ్ పట్టుకుంటాయి అవి. టామీ కమిన్ అంటే టమ్ అని లోపలికి వస్తుంది, టామీ గో అవుట్ అంటే గో అవుట్ బయటికి వెళ్తుంది. ఎట్లా అర్థమవుతుంది? వాటికి భాష తెలియదు, కానీ వాటికి ఆ ఆ శబ్దం యొక్క శక్తిని అలవాటు చేసుకుంటాయి. అలవాటు చేసుకొని మనం చెప్పినట్టు చేస్తాయి. ఇంకా పోలీస్ కుక్కలు, తర్వాత ఈ డిటెక్టివ్ కుక్కలు అయితే అసలు మనం ఆశ్చర్యపోతాం అవి చేసే పనులు. ఆ ట్రైనింగ్ ఇచ్చారండి అంటే, ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వలేరుగా. ఆవులకి రైతు ఏది చెప్తే బర్రె దున్నపోతులు అవి రైతు ఏది చెప్తే అది వింటాయి. ఆవులు ఇంట్లో ఆవులు పెంచుకునే రైతు గాని, ఆ, బర్రెలు పెంచుకునే రైతు గాని వాటితో మాట్లాడతాడు చక్కగా. అవి అర్థం చేసుకుంటాయి. ఎట్లా అంటే వాటికి ఈ పశ్యంతి మాధ్యమ అనేది ఉన్నాయి. పరాలు ఉండకపోవచ్చు. నాకు మరి పరా కూడా ఉందని చెప్తున్నారు, కొందరిలో ఉన్నాయని చెప్తున్నారు. కానీ వైఖరి మాత్రం లేదు, అది మనకే ఉంది. కాబట్టి ఆ వైఖరిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. 50 అక్షరాలు మనకి ఆ వైఖరి రూపం ఇచ్చారు కాబట్టి ఆ వైఖరిలో 50 అక్షరాలు మాత్రమే వసుజ్ఞాత వాగ్దేవతలు ఇచ్చారు. ఆ 50 అక్షరాలు కూడా బీజాక్షరాలే. అందుకనే భాషారూపాయే నమః అని చెప్తున్నారు. తర్వాత బృహత్సేన, శ్రీ బృహత్సేనాయే నమః. బృహత్సేన అంటే పెద్ద సేన కలది అని అర్థం. మాదగి సులోచన మ్యూట్ చేసుకో.
ఆ బృహత్ సేన గురించి మనం చెప్పుకుంటున్నాము. శ్రీ విద్యలో చెప్పబడే మంత్రాలన్నింటినీ కలిపి ఆమ్నాయ మంత్రాలని ప్రత్యేకంగా చెప్పారు. ప్రధానంగా షడామ్నాయ మంత్రాలు శ్రీ విద్యలో కనబడతాయి. అమ్మవారికి ఉండే సేన ఏంటండి అంటే విష్ణు మంత్రాలు, శివ మంత్రాలు, దశావతార మంత్రాలు. ఈ మంత్రాలన్నీ ఆవిడ సేన మాత్రమే. ఎంతో సేన కలది అని సాధారణ అర్థం చెప్పడానికి వీల్లేదు. వేద వేదాది మంత్రాలన్నీ సేనలే. ఒక మంత్రం ఒక్కొక్క సేన. వేదమయి నాదమయి అమ్మవారు వేద స్వరూపిణి నాదరూపిణి అన్నప్పుడు వేద మంత్రాలన్నీ ఆవిడకి సేనగా ఉన్నాయి. సేనాన్ని దిశాంచ పతయే నమః అని రుద్రంలో కూడా చెప్పబడింది. అంటే మనకి సేన ఆ, సేన అన్నా లేకపోతే అస్త్రాలన్నా ఏమైనా సరే మంత్రం ద్వారానే ప్రయోగిస్తారు వాళ్ళు. అది అర్థం చేసుకోండి. ఎంత సేన ఉన్నా ఎన్ని బాణాలు ఉన్నా ఆ బాణాల వెనకాల ఉండే శక్తి మంత్రమే. కాబట్టి బృహత్ సేన అంటే మంత్రాలే. వేదాలు ఎన్ని ఉన్నాయంటే అనంత వైవేద అన్నట్లు వేదములు అనంతములు. అనంతం అంటే బృహత్. బృహత్ అనే శబ్దం బ్రహ్మమునకు వాడతారని బృహతి బ్రాహ్మణి నుండి మొదలు పెట్టుకొని వచ్చారు. కాబట్టి వేదాలకు బ్రహ్మాని అర్థము బ్రహ్మమే బృహత్. బృహత్ సేన అంటే అనంతములైన వేద రూపాలైన సేన కలది. అసలు ఆమ్నాయం అంటేనే వేదమని మరొక అర్థం. ఇప్పుడు ఇదంతా వైదిక దేవతలే చెప్పబడుతున్నారు. ఇక మూడవ అర్థం చూస్తే లలితాదేవి సేనలను ఒకసారి పరీక్షించాలి. మామూలుగా లెక్క పెడితే 64 కోట్ల అక్షోభ్య శక్తులని వాటికి పేరు. అమ్మవారి యొక్క సేన ఎంతమంది ఉన్నారట? 64 కోట్ల అక్షోభ్య శక్తులని పేరు. అక్షోభ్య శక్తులు అంటే వారు ఎవరినైనా కలవరపరచగలరు. అన్డిఫీటబుల్ అన్నమాట. వారిని ఎవరు కలవరపరచలేరు. అక్షోభ్య సర్వ ప్రహరణాయుధ అని విష్ణు సహస్రనామంలో మా ఒక మంత్రం ఉంది కదా, అదే దాంట్లో కూడా ఇదే అర్థం. అమ్మవారి సేనలు అన్ని అటువంటివే. బండాసుర వధోద్యుక్త, బండ సైన్య వధోద్యుక్త అని 2 సార్లు చెప్పారు. లెక్క పెట్టలేనన్ని అపారమైన సేనలు ఉన్నాయి. వారి పేర్లు తలుచుకుంటేనే పాపాలు పోతాయి. శ్యామల, వారాహి, సంపత్కరి, అశ్వారూఢ, నిత్యాదేవతలు, సంపత్కరి, సమారూఢ, అశ్వారూఢ అని చెప్పుకుంటాం కదా. ఈ సేనలంతటికీ నాయకురాలు అమ్మ లలితమ్మ. వారు ఏం చేసినా అమ్మ ప్రీతి కోసమే చేస్తారో ఆ సేనలన్నీ ఆవిడవే. రాశిలోను బృహత్తే, వాసిలోను బృహత్తే. బృహత్ సేన అన్నప్పుడు పై 3 రకాలైన భావాలు స్వీకరించాలి. భాషారూప బృహత్ సేనకి సంబంధం అక్కడున్న శ్యామల, వారాహి, సంపత్కరి, అశ్వారూఢ మంత్రాది దేవతలే. వారు స్పందించాలన్నా మంత్రమే ఆధారం. వారాహి, శ్యామల, సంపత్కరి, అశ్వారూఢ మంత్రాలు ఉన్నాయి. మనం చెప్తుంటారు కదా అప్పుడప్పుడు వారాహి నవరాత్రులని. ఈ మధ్య చాలా మంది వారాహి నవరాత్రులు చేస్తున్నారు. అమ్మవారి ఫోటోలు షేర్ చేస్తున్నారు. శ్యామల నవరాత్రులని అవి షేర్ చేస్తున్నారు. సంపత్కరి అంటే తెలియదు, అశ్వారూఢ అంటే తెలియదు, వారాహి అంగదేవతలు అంటే తెలియదు. ఈ వారాహి శ్యామలాదేవి కూడా నవరాత్రులు ఈ మధ్య చేస్తున్నారు. వాటిని తెలుసుకొని చేస్తే మంచిది. తెలియకుండా చేస్తే పెద్ద ఫలితాలు ఉండవు. మనకి అమ్మవారు ఉన్నారు కాబట్టి అవి ఇంకా మనము టేకప్ చేయలేదు. అమ్మవారిని ముందు అమ్మవారి యొక్క నవరాత్రులు అవి ఒకసారి అయిపోతే అప్పుడు మెల్లగా మనం శ్యామలా నవరాత్రుల్లో కూడా ఒకసారి చేసాము. ఒక నవరాత్రుల్లో శ్యామలా దండకం చదువుకున్నాము, శ్యామలాదేవి మంత్రం చదువుకున్నాము, శ్యామలాదేవి యొక్క విషయాలు కూడా తెలుసుకున్నాము. వారాహి అంగదేవతలు తిరస్కరిణి, స్వప్న వారాహి ఇత్యాది మంత్రాలు కూడా ఉన్నాయి. శ్యామల మంత్ర దేవతలైన లఘు శ్యామ, వాగ్వాదిని, నకులి మొదలైనవన్నీ సేనలు. ఇవన్నీ మంత్రాలే. ఈ మంత్రాలతో వారి అనుగ్రహం మనకి లభిస్తోంది. ఈ మంత్రాలు భాషారూప. మంత్రము చేత అధిదేవతలుగా చెప్పబడ్డ శ్రీ విద్యలో ఉన్న అధిదేవతలందరిలో ఉన్న పరదేవత బృహత్ సేన. కాబట్టి ఆ తర్వాత నామం భావ వివర్జిత. ఓం శ్రీ భావ వివర్జితాయ నమః. మరి అమ్మవారే బ్రాహ్మీ శక్తి ఇస్తుంది, అమ్మవారే బృహత్సేన, అమ్మవారే అక్షర రూపిణి, అమ్మవారే ఆ ఇంకేం చెప్పాడు ఇక్కడ భాషా రూప అయినప్పుడు భావాలు కూడా అమ్మవారే అవ్వాలిగా. కాబట్టి భావన అక్షరాలు ఎన్నున్నా, మంత్రం ఎన్ని చెప్పినా, మంత్ర లేఖనం ఎన్ని రాసినా, మంత్రాలు ఎన్ని కోట్ల మంత్రాలు చేసినా భావం లేకుండా ఏమి జరగదు. అందుకనే 24 లక్షల గాయత్రి మంత్ర జపం నాది సంపూర్ణమైన
ఈ రోజు కూడా నేను గాయత్రి మంత్రం చేస్తుంటే నాకు ఆ ఆనందం వస్తుంది. ఇందాక చెప్పాను కదా, రకరకాలైన ఆనందాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. మరి మేము 24 లక్షలు చేసేసామండి, 15 లక్షలు చేసేసామండి అంటే మరి వాళ్ళు ఏదో ఎవరో చెప్పారని చేస్తున్నారా, లేకపోతే ఏదో లక్ష్యం కోసం చేస్తున్నారా, లేదా ఏదో నిజంగా ఆ భావం వస్తుందా, వాళ్ళకి బోరు కొట్టేస్తుందా? బోరు కొట్టేసిందండి అంటున్నారు ఈ మధ్య కొత్తగా. బోరు ఎందుకు కొడుతుంది నాకు అర్థం కాదు. నాకైతే బోరు కొట్టట్లేదండి. 24 లక్షలు చేసిన తర్వాత కూడా దాదాపు ఆ మాస్టర్తో ఉన్నాను. 24 సంవత్సరాల నుంచి మాస్టర్తో కలిగి ఉన్నాను. గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాను. నన్ను థియోసాఫికల్ సొసైటీ మాత్రమే తెలుసు, ఏమీ తెలియదు అన్నారు. ఇప్పుడు గాయత్రి మంత్రం కూడా చెప్తున్నాను. ఈవెన్ ఇప్పుడు నేను గాయత్రి మంత్రం గురించి ఇంత చెప్తానని కూడా ఎవరికి తెలియదు, చెప్తున్నాను. మనలోనే ఉంటుంది ఆ భాషా పరిజ్ఞానం, మనలో ఉంటుంది. మనం పైకి వెలికి తీసేదాకా ఎవరికి తెలియదు. ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నిత్యము ప్రాక్టీస్ చేస్తాను, నిత్యము చదువుతాను, నిత్యము అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి గాయత్రి మంత్రం యొక్క విషయాలు ఇప్పటికీ నాకు గాయత్రి మంత్రం చేస్తుంటే అదే ఆనందం ఉంటుంది. నాకు ఎప్పుడూ బోరు కొట్టదు. ఆ బోరు కొట్టని స్థితికి మనం వెళ్ళాలి. ఆ టేస్ట్ చూడాలి. ఆ టేస్ట్ ఒకసారి మనం చూస్తే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. ఆ టేస్ట్ రావాలి అంటే మనం కొంచెం ప్రయత్నం చేయాల్సిందే. అంటే ఈ మరి ఇనీషియల్ గా ఆ బోర్ కొడుతోంది అని అంటే ఓకే, పర్వాలా. కానీ సంవత్సరం అయిన తర్వాత కూడా బోర్ కొడుతుంది అంటే నేను ఒప్పుకోను. మరి ఇప్పటికీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేను, కానీ వింటున్నా. ఒకసారి అంటే అన్నారు, మళ్ళీ మళ్ళీ నా దగ్గర ఎవరు అనొద్దు నాకు బోరు కొడుతుంది అని. నాకు బోరు కొడుతుంది అనేవాళ్ళు ఆ ఇక ఆధ్యాత్మిక జీవితంలో అసలు అనవసరం. కాబట్టి అంటే అందరూ అన్నారని కాదు, ఎవరో అన్నారని కాదు, ఈ మాట ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. సాధకుల దగ్గర మీరు మాటలు జాగ్రత్తగా రావాలి. నామరూపాత్మకమైన వస్తు ప్రపంచం అమ్మవారు కాదు, అది ఉండటానికి ఆవిడ హేతువు. ఇది భావ, ఇది చాలా ముఖ్యమైన భావము. ఒక్కొక్కప్పుడు ఆ పరతత్వం లీలగా రూపాన్ని నామాన్ని ధరించవచ్చు, ఆ విధంగా కనపడవచ్చు, కానీ దానికి లోబడదు, దానికి పరిమితమై ఉండదు. వస్తువులను నిర్దేశించినట్లుగా బ్రహ్మమును నిర్దేశించలేము. లేదు అన్నది అని కూడా ఏ జ్ఞానము వల్ల చెప్పగలుగుతున్నామో ఆ జ్ఞానమే తానే ఉన్నది కనుక భావ వివర్జిత. నిక్కము నల్ల కాని మలతొల్చూలు అన్నారు నారాయణ దాస్ గారు. మలతొల్చూలు కొండల రాజులు గారి మొదటి కూతురు. నిక్కమున్ గల్గ కాని అంటే సత్యము కాదు, అసత్యము కాదు, ఉన్నది కాని ఎట్లున్నదో వేల్పు. నారాయణ దాసు. భావ వివర్జిత అంటే ఉంది కానీ ఎలా ఉంటుందో, ఆవిడ ఎలా ఉంటుందో అంటే అనిర్దేశవపు అని చెప్పినట్లుగా నిర్వచించలేమని అర్థం. అంటే అమ్మవారు ఇలా ఉంటుంది అని ఋషులు దర్శించి ఒక రూపం ఇచ్చారు. మరి అలాగే ఉండాలనే రూలేం లేదు. భారతీయ ఋషులు అలా దర్శించారు. నికలాస్ రోరిక్ అని ఒక ఆయన అమ్మవారిని దర్శించాడు. ఆయన చూసే రూపం వేరే రకంగా ఉంటుంది. ఆయన ఎలా చూశాడు అంటే హిమాలయాల్లో కూర్చొని ఉన్న ఒక స్త్రీ ఇలాగా ఆ, దాన్ని ఏమంటారు, పరదా కప్పుకొని ఉన్న స్త్రీగా దర్శించాడు. బుద్ధిస్టులు ఉన్నారు, వాళ్ళలో తారాదేవి అని ఉంటుంది, కాళికాదేవి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ 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 తారాదేవి కానీ వాళ్ళ కాళికాదేవిని కానీ వాళ్ళు ఎలా దర్శిస్తారు? చైనీయుల్లాగా చూస్తారు. కళ్ళు అలా ఉంటాయి, ముక్కు అలా ఉంటుంది. మనము అమ్మవారు పెట్టుకునే ఆభరణాలకి ఒక్కొక్కటి దానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఇచ్చుకుంటూ వచ్చాం. బుద్ధిస్టులకు కూడా ఒక అమ్మవారు ఉంటుంది, తారాదేవి అని, తర్వాత మణిపద్మాహం అని, మణిదేవి అని, ఇలా ఉంటారు. వాళ్ళకి ఉండే ఆ ఆభరణాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎలాంటి ఆభరణాలు వేసుకుంటారో వాళ్ళ దేవీ దేవతలు కూడా అలాంటి ఆభరణాలతోనే చూస్తారు.
మరి భావ వివర్జిత అంటే అది మనం అర్థం చేసుకోవాలి. జాఫ్రీ హడ్సన్ అని థియోసాఫికల్ సొసైటీ ఆయన ఉన్నాడు. ఆయన జస్ట్ అగ్ని రూపంలో అమ్మవారిని దర్శించాడు. మరి అసలు నిజంగా అమ్మవారు లలితాదేవి, మనం చూస్తున్న లలితాదేవి అలానే ఉంటుందా అంటే ఏం గ్యారంటీ లేదు. అది మారాలి, అది దాటాలి మనం. ఆ ఆస్పెక్ట్, ఆ మానసిక స్థితిని దాటి ఆ ఆ శక్తి వెనకాలుండే భావ, ఏమన్నాడు, శ్రీ భావ వివర్జితాయే నమః. ఆ భావాల్ని దాటి ఆ భావాలకి అటాచ్ అవ్వకుండా అసలైన శక్తిని పట్టుకోవటానికి ఈ ఈ నామం మనకి ఉపయోగపడుతుంది. అసలు మాటల్లో పెట్టలేని పవర్ అది. దాన్ని మనం మాటల్లో ఎలా చెప్తాము? జీవ ప్రపంచానికి ఉన్న ఉనికి, నాశనం అనేది తల్లికి లేదు. అది భావ వివర్జిత. శాశ్వతమైన దానికి కలగడం పోవడం అనేది ఉండదు, అది ఎప్పుడూ ఉంటుంది. మనమైతే మన శరీరం గురించి ఎలాగైతే చెప్పుకుంటామో, శరీరం నిత్యం కాదు, శరీరం పడిపోతుంది, వేరే శరీరం ధరిస్తాము, కానీ ఆత్మ సత్యము, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఆత్మకి రూపం లేదు అని మన ఆత్మ గురించే మనం చెప్పుకుంటూ, ఆ ఆత్మకి ఎంతో శక్తి ఉంది అని చెప్పుకుంటూ అమ్మవారికి కూడా ఆ రూపమే ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. కానీ మనం భారతీయులుగా పుట్టాం కాబట్టి ఆ రూపాన్నే మనం ధ్యానిస్తాం. ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే ఆ రూపంలో ఉండే నఖశిఖ పర్యంతం అమ్మవారి యొక్క శిరజాల దగ్గర నుంచి ఆ ఈ పాదాలకు ఉన్న గోళ్ళ దగ్గర నుంచి ఆ మట్టెల దగ్గర నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అత్యద్భుతమైన ఆధ్యాత్మిక అర్థం ఇచ్చారు సౌందర్య లహరిలోను, లలితా సహస్రనామంలో. ఈ ఆధ్యాత్మిక అర్థాలు మనకి అర్థం అవ్వాలని అమ్మవారికి ఆ రూపం కల్పించారు. కాబట్టి అది మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. సుఖారాధ్య, ఓం శ్రీ సుఖారాధ్యాయే నమః. సుఖారాధ్య నామం కూడా ధ్యానగమ్య నామం వల్లనే ఉపాసనకు సంబంధమైన నామము. సుఖముగా ఆరాధింపబడినది. ఆరాధనలో ఒక సుఖం ఉంది. నేను చెప్తున్నాను కదా, బోర్ కొడుతుంది మాటి మాటికి నాకు ఎవరో అన్నారండి, బోర్ కొడుతుందండి అవేనా అని. నాకు ఎంతో బాధ అనిపించింది. అందుకని మళ్ళీ మళ్ళీ ఆ మాట చెప్పుకోవాల్సి వస్తుంది. పూజ వల్ల ఏం వస్తుందని అడగడం కాదు, పూజయే ఆనందం అన్న భావాన్ని గ్రహించగలగాలి. ఆనందము మనం తెలుసుకోవాలి. 10th క్లాస్ చదివాము, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనకి బిఎస్సి చేయాలని అనిపిస్తుంది. మన తల్లిదండ్రులు ఏమంటారు? నాయనా బిఎస్సి ఈ రోజుల్లో కరెక్ట్ కాదు, ఇంజనీరింగ్ చెయ్యి లేదా డాక్టర్ చెయ్యి అంటారు. మనకి ఇంజనీరింగ్ డాక్టర్ చేయడం ఇష్టం లేదు, కానీ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి, వాళ్ళకి మనకంటే అనుభవం ఉంది కాబట్టి దాంట్లో చేరదాము. మరి చేరడంగానే మనకి వెంటనే ఆ ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదా. మెల్లగా దాంట్లో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కలగటానికి ప్రయత్నం చేస్తాము. కొన్ని రోజులకి ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే మనకి నిజమైన హ్యాపీనెస్ వస్తుందో అప్పుడు అర్థమవుతుంది, ఓహో నా తల్లిదండ్రులు కరెక్ట్ గా అడ్వైస్ చేశారు నాకు అని ఆనందం వస్తుంది. అది ఆనందం మనకి ఇక్కడ రావాలి. ఇప్పుడు మనకి సుఖారాధ్య, అమ్మవారికి ఈ పూజ చేసిన, జపం చేసిన, లలితా సహస్రనామం సంబంధించిన పుస్తకాలు చదివినా విన్నా ఆ ఆనందం మనకి రావాల్సిందే. భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః. భగవంతుడు తప్ప సృష్టిలో ఎవ్వరు కూడా భావించినంత మాత్రాన సంతుష్టి చెందరు. దీనికి ఒక అందమైన తెలుగు సేత చేశారు నారాయణ దాస్ గారు. మ్రొక్కినన్ జాలు బుల్పం గొన్నడి వేల్పు. బులుపు కొనడి అంటే ఆనందించేదని అన్నది. ఒక్కసారి అంటే మనకి దత్తాత్రేయుడి గురించి కూడా చెప్తారు కదా. మరణ మాత్రేన ఆయన తలుచుకోగానే మనకి ఆ బ్లెస్సింగ్స్ పంపిస్తారనమాట, మనకి ఆనందం వస్తుంది. పూజలో కూడా మనకి ఆనందం లభించాలి. ఎప్పుడు పూజలోంచి మనం సాధనలోకి ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది అంటే, పూజ బోరు కొట్టి కాదు, సాధనలో పూజలోంచి సాధనలోకి వెళ్ళాలి అని గురువు చెప్తాడు. పూజ చేయటము నువ్వు నేర్చుకున్నావు నాయనా, పూజ ఎలా చేయాలో నీకు అర్థమైపోయింది, ఇంకా సాధనలోకి వెళ్ళు అని చెప్తాడు.
సాధనలోకి వెళ్ళిన తర్వాత కూడా మన మన దగ్గరికి పూజ చేసే వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళకి చెప్పాలి చెప్పాలి అనుకుంటే వాటిలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి. పూజ చేస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సాధనలో ఉన్న ఆనందం మనం అనుభవించి వాళ్ళకి పూజయే కాదు సాధన కూడా ఇంపార్టెంటే అని చెప్పాలి అంటే ఆ పూజని మనము ఆనందంతోనే చేశాము, బోరు కొట్టి బయటికి రాలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. శుభకరి, ఓం శ్రీ శుభకరి అయిన భావన ఏం కష్టం కాదు కనుక అలా పూజ చేస్తే అమ్మ సుఖారాధ్యాయి మనకి అన్ని శుభాలని ఇస్తుంది. మనం ఆనందంగా ఉంటే, మనం చేసే పనులు ఆనందంగా ఉంటే అమ్మవారు కూడా ఆనందంగా మనకు కావాల్సినవి ఇస్తుంది. తర్వాత శోభన సులభాగతి, శోభన సులభాగత్యై నమ, ఓం శ్రీ శోభనాయ నమ, ఓం శ్రీ సులభాగత్యై నమ. శుభకరి తర్వాత శోభన చెప్పడంలో విశేషము శుభాలనిచ్చే తల్లికి శుభము స్వభావంగా ఉందని అర్థము. శుభ స్వరూపిణి అని దాని అర్థం. శోభన సులభాగతి, శుభ స్వభావం కలిగిన వారికి సులభంగా లభించే పరమపదము. శుభ స్వభావం కలిగిన వారే శోభనులు. అమ్మవారి ఆరాధనకి మనం శోభనులుగా మారాలి, శోభ తెచ్చుకోవాలి. శోభ అంటే చక్కగా ముఖమంతా అలంకరించుకోవడం మాత్రమే కాదు, అమ్మవారి పూజకు అలాగే కూర్చోవాలి. స్వయం అలంకృత్య, తనను తాను అలంకరించుకొని కూర్చొని పూజ చేయాలని చెప్పారు. అందుకనే అమ్మవారి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము అలంకరించుకొని కూర్చోవాలి. మగవాళ్ళైతే చక్కగా ధోతి ఉత్తరీయం వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా తలదూకొని తలస్నానం చేసి వాళ్ళు వేసుకునేవన్నీ వేసుకొని కూర్చోవాలి. ఆడవాళ్ళు చక్కగా చీర కట్టుకొని అన్ని రకాలైన ఆభరణాలు వేసుకొని ఆ తలదూకొని జడేసుకొని కూర్చోవాలి. అలా చెప్పబడింది. మీ- అమ్మవారి దగ్గర అలంకరణ ఏంటంటే అమ్మవారి దగ్గరే అలంకరణ, అమ్మవారికే చూపించాలి మన అలంకరణ అంతా. మనం మనం సంపాదించేదంతా ఎవరికి చూపించుకోవాలి? ముందు అమ్మకి చూపించుకోవాలి. మనం చిన్నప్పుడు ఏదైనా సాధిస్తే క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సెకండ్ ర్యాంక్ వచ్చినా వచ్చి ఎవరికి చెప్తాం? ఫస్ట్ అమ్మకే చెప్తాం, తర్వాత నాన్నకి చెప్తాం. నాన్న శభాష్ అంటాడు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెడతాడు, తీసుకెళ్లి టీచర్కి చూపిస్తాం. కాబట్టి అమ్మకి మనం ఏం సంపాదించుకున్నామో ఎలా సంపాదించుకున్నామో అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండండి. ఈ సక్సెస్, మీ యొక్క సక్సెస్, మీ యొక్క బాధల్నే కాదు మీ యొక్క సక్సెస్ కూడా షేర్ చేసుకుంటుండండి. అమ్మవారితో మాట్లాడండి, అమ్మవారితో ఉపాసన చేయండి, అమ్మవారితో మానసికంగా మాట్లాడండి. పైకి మాట్లాడారనుకోండి పిచ్చోళ్ళు అనుకుంటారు. మానసికంగా మాట్లాడుకోండి హాయిగా. ధ్యానం అంటే అదే. మానసికంగా అమ్మ అదే మా ఆత్మ విద్య తత్వ విద్య అన్న అదే. అమ్మతోనో అయ్యతోనో ఎవరో ఒకళ్ళు, అమ్మ పొద్దున్నే లేచానమ్మా, ఈ రోజు ఈ పనులు చేయాలనుకుంటున్నాను, ఈ పనులన్నీ అయ్యేటట్టు నాకు బ్లెస్సింగ్స్ ఇయ్యే తల్లి. సాయంత్రం పడుకునేటప్పుడు అమ్మ ఈ పనులు చేద్దాం అనుకున్నాను, ఒక 7 పనులే అయినాయి, ఇంకా 3 పనులు కాలేదు, రేపన్నా ఇవి అయ్యేటట్టు చూడు తల్లి. ఈ పనులన్నీ అవడానికి కారణం నువ్వే, చాలా థ్యాంక్స్. నీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి, నీ ఆశీర్వాదాలు నాతో ఉండాలి, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలి అని మనము ఎప్పుడైతే శోభినులుగా ఉండటం మనం అలవాటు చేసుకుంటే అప్పుడు శ్రీ శోభన అయిన మహా, శోభన సులభాగతి అయిన మహా అనేది మనకు అర్థమవుతుంది. శోభనంగా ఉండటము అంటే ఇప్పుడు ఆనందంగా రిలాక్స్డ్ గా ఫ్రెష్ గా చక్కగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రేమపూర్వకమైన భావన, మంగళకరమైన స్వభావము, ఆచరణ ఇవి కలిగిన వారిని అమ్మ అనుగ్రహిస్తుంది. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి రాజులకు రాజు, రాజు రాజులైన వారిని ఈశ్వరి పరిపాలించున్నది. రాజు చంద్రుని యొక్క రాజ యజమాని అయిన శివునికి ఈశ్వరి భార్య. రాజరాజేశ్వరి అంటే ఏం చెప్పాడు? రాజు అంటే చంద్రుడట, రాజరాజు అంటే చంద్రుడి యొక్క రాజు యజమాని, ఆయన శివుడు, ఆయన భార్య రాజ ఈశ్వరి అంటే ఆయన భార్య. రాజా ప్రకృతి రంజనాథ్, ప్రకృతిని ప్రజలను రంజింపజేసేవాడు రాజు. చంద్రుడు కూడా ప్రజలను రంజింపజేస్తాడు. కాబట్టి రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. రాజు అంటే పరిపాలించేవాడు అని అర్థము. యజమాని ఇంటిలోని కొందరిని పరిపాలించేవాడిని కాబట్టి యజమాని అంటారు. ఆ అర్థాలను బట్టి రాజరాజు అంటే చంద్రునికి యజమాని అంటే శివుడు అనే అర్థం వస్తుంది. ఆ రాజరాజుకి ఈశ్వరి,
అంటే శివునికి ప్రాణేశ్వరి అని అర్థం చెప్పుకోవచ్చు. అందులో ప్రతిపాదింపబడుతున్న దేవత రాజలక్ష్మి దేవత. లక్ష్మీ బీజమే శ్రీకారం. ఈ శ్రీ ప్రధానంగా కలిగిన మహామంత్రం షోడశి. సమస్త దేవతాత్మిక అయిన మహాలక్ష్మి శ్రీ సూక్తాది దేవత. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో నృపవేశ్మ గతానంద అని ఒక నామం ఉంది. ఆ నామానికి రాజుల ఇళ్లల్లోకి వెళ్ళటానికి ఆనందించే తల్లి అని అర్థము. అంటే ఆ రాజుల ఇళ్లలో ఉండే కళ అమ్మవారే. మన ఇంటిని కూడా అలాగా మహారాజా లాగా తయారు చేసుకోవాలి. ఈ ఇంట్లో ఒక రాజు ఉంటున్నాడు, ఆ రాజుకి భార్యగా నేను రాణిని. ఈ ఇంట్లో రాణి ఉంటుంది, ఆ రాణికి భర్తగా నేను రాజుని. ఈ రాజ్యం నాది, ఇందులో అమ్మవారు నివసిస్తున్నారు. ఈ రాజ్యంలో వచ్చిన వాళ్ళు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ సుఖంగా ఉంటారు. నాతో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. ఎందుకంటే నా దగ్గర అమ్మవారు ఉన్నారు. నేను తలుచుకున్న నా చుట్టాలందరూ సుఖంగా ఉండాలి, ఎందుకంటే నేను అమ్మవారిని పూజిస్తున్నాను. ఇది రాజరాజేశ్వరి అయిన మహా అనే దానికి అర్థం. అమ్మవారు ప్రపంచంలోని సుఖాలు కాకుండా మోక్షం మాత్రమే ఇస్తానని చెప్పదు. ఆవిడ పిల్లలమైన మనకు ముందు అన్ని సమృద్ధిగా ఇస్తూ, ఇవే గొప్పవని మురిసిపోకు నాయన, పరతత్వం అనేది ఒకటి ఉంది, దానికి కావలసిన జ్ఞానము, వివేకము, వైరాగ్యము ఇచ్చి మోక్షం కూడా ఇస్తాను నాయన నీకు, ఇహము పరము రెండు ఇస్తాను అని చెప్తుంది. రాజ్యలక్ష్మి అనే నామానికి తత్వావిష్కరణ జరుగుతుంది. ఇది సాక్షాత్తు షోడశి విద్యగానే ఆవిష్కరిస్తున్నారు. షోడశి విద్యాది దేవతనే రాజరాజేశ్వరి అంటారు. రాజరాజేశ్వరి అన్న, లలితాదేవి అన్న, కామేశ్వరి అన్న, కామాక్షి అన్న ఒక్కరే. ఇవన్నీ ఒకే మంత్రం యొక్క స్వరూపులు. అందుకనే రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంటుంది, కామాక్షి ఆలయం ఉంటుంది, లలితాదేవి ఆలయం ఉంటుంది, అన్నీ ఒకటే. అన్నిటికీ శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనేది అన్నిటికీ కవర్ అవుతాయి. రాజరాజేశ్వరి అమ్మవారు రాజరాజులకు ఈశ్వరి, ఆమెను మించిన తత్వం మరొకటి లేదన్న నామము స్పష్టం చేస్తుంది. శ్రీ విద్య 12 విద్యల్లో ఒకటిగా కుబేర విద్య అని చెప్పబడుతున్నది. మను విద్య, చంద్ర విద్య వలె దీనిని కూడా స్మరించుకోవాలి. కుబేరుడు కూడా శ్రీ విద్యోపాసకుడే. కుబేర సంబంధమైన రహస్యాలు మొత్తం ఈ నామ పరంపరలో వస్తాయి. కుబేర లక్ష్మి ఆరాధన అని ఒకటి ఉంది, దానికి ఒక మంత్రం కూడా చెప్తారు. కొంతమంది ఇళ్లలో కుబేర లక్ష్మి పటం కూడా ఉంటుంది. సమస్త లోకపాలకులకి పాలకురాలు. లోకపాలకులైన దేవతలకు నియామకులైన బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా నియామకురాలు అని 3 అర్థాలు చెప్తూ కుబేర విద్యయే శ్రీ విద్య అని ప్రస్తావన చేస్తున్నారు. ఇంట్లో కుబేరుడు పెట్టుకున్నా, కుబేర మంత్రం పెట్టుకున్నా, మనకి మాస్టర్ చెప్పిన కుబేర ముద్ర చేసుకున్నా అది శ్రీ విద్యలో భాగమే. తర్వాత రాజ్యదాయిని, శ్రీ రాజ్యదాయిని రాజ్యమునిచ్చున్నది. మనకి రాజ్యం ఇచ్చేస్తుంది. ఏ రాజ్యం కావాలంటే ఆ రాజ్యం ఇస్తుంది. రాజ్యము ఇవ్వటము అంటే ఏంటి? మనకి ఉన్న సర్కమ్స్టెన్సెస్, మన ఇంట్లో ఉన్న సర్కమ్స్టెన్సెస్ ని మనకి కంట్రోల్ రావాలి. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఏమున్నా, ఎట్లా ఉన్నా మనకి కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనము ఇవి నేర్చుకోవడానికి కూర్చోగలుగుతున్నాం. అంటే మీ రాజ్యం మీద మీకు, మీరు రాజ్యదాయిని అని ఆల్రెడీ అది అచీవ్ చేసేసారు. ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు, మళ్ళీ లేచారు, నడుస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి సేవ చేస్తున్నారు, మళ్ళీ పనులు చేసుకుంటున్నారు. మీరిద్దరే ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మీకు ఇద్దరు ఇబ్బందుల్లో ఉన్న పనులు చేసుకుంటున్నారు. ఇవన్నీ అంటే ఒక కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంత కంట్రోల్, ఫ్యామిలీని కంట్రోల్లో చూసుకొని మీరు ఈ లలితాదేవి సాధనలు ఇవన్నీ చేసుకుంటున్నారు అంటే మీ రాజ్యము మీది, మీ బ్రహ్మాండంగా ఉందనే అర్థము. అంటే మీకు శ్రీ రాజ్యదాయిన్యే నమః అనే శ్లోకము, నామము అర్థమైపోయినట్టే. దాన్ని ప్రాక్టీస్ లో కూడా పెట్టేశారు అని మనం ఒక అర్థం చేసుకొని ముందుకెళ్దాం. ఎన్ని రాజ్యాలు ఉన్నాయో శాస్త్రంలో చెప్పారు. రాజ్యముల పేర్లు తలుచుకోవడం కూడా గొప్ప క్షేమం. అష్ట దిక్పాలకులకు రాజ్యాలు ఉన్నాయి. ఇంద్రుని రాజ్యం అమరావతి, అగ్నిదేవుని రాజ్యం తేజవతి, యమధర్మరాజు రాజ్యం సంయమిని, నిరుతి యొక్క రాజ్యం కృష్ణాంగన,
వరుణుని యొక్క రాజ్యం శ్రద్ధావతి, వాయువు యొక్క రాజ్యము గంధవతి, కుబేరునిది అలకావతి లేదా అలకాపురి, ఈశానునకు యశోవతి, బ్రహ్మకి సత్యలోకం, విష్ణువునకు వైకుంఠం, ఈశ్వరునికి కైలాసం. ఇవన్నీ రాజ్యాలు. వీటి అవతల ఉంటుంది అమ్మవారి రాజ్యం. అది ఆ ఆ రాజ్యం తెలుసుకోవాలంటే, మణిదీపం తెలుసుకోవాలంటే ఈ రాజ్యాలు తెలియాలి. కాబట్టే మనం చెప్తున్నాం అష్టదిక్పాలకులకి ఎనిమిది ఎనిమిది లోకాలు ఉంటాయి, 8 రాజ్యాలు ఉంటాయి. సూర్యుడికి ఒక లోకం ఉంటుంది, చంద్రుడికి ఒక లోకం ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఒక లోకం ఉంటుంది, కృష్ణుడికి ఒక లోకం ఉంటుంది, రాధకి ఒక లోకం ఉంటుంది, గోవులకి ఒక లోకం ఉంటుంది. ఇవన్నీ దాటిన పైన అమ్మవారి యొక్క లోకం ఉంటుంది. ఇదంతా భువనేశ్వరి విద్యగా భావన చేస్తాము. సమస్త లోకాలను విడివిడిగా చూడడం, సమస్త లోకాలను సమిష్టిగా అమ్మ ఎలా పాలన చేస్తుందో గ్రహించడమే రాజ్యదాయిని నామంలో ఉన్న విశేషము. రాజ్యవల్లభ, శ్రీ రాజ్యవల్లభాయే నమః. మన ఇంటికి మనమే మనమే రాజులం, మనమే రాణులం, కానీ మనందరికీ పైన అమ్మవారు ఉంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క సామంత రాజుగా మనం ఉంటున్నాము. అలా మనం అర్థం చేసుకోవచ్చు. మనకి అంటే ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళు ఉన్నారు, మనం చీఫ్ మినిస్టర్, మన ఇంట్లో మనం చీఫ్ మినిస్టరే, కానీ మనకి పైన ఒక ప్రైమ్ మినిస్టర్ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఆశీస్సులతోనే మనం ఇంటిని నడుపుతున్నాము. రాజత్ కృప, శ్రీ రాజత్ కృప అయిన ఇన్ని రాజ్యాలు ఏర్పరిచి నడపడానికి కారణం రాజత్ కృప. రాజత్ అంటే ప్రకాశిస్తున్న గొప్పదైనా అని అర్థం. అమ్మ దయ ప్రకాశిస్తోందంటే అంతటా కనిపిస్తుంది. ప్రహ్లాదునికి భగవంతుని కృప అంతటా కనిపిస్తే హిరణ్యకశిపునికి అది తప్ప మిగతాదంతా కనిపించింది. ప్రపంచమంతా ఎక్కడ చూసినా రాజత్ కృప గోచరిస్తోంది. మనకి మాత్రం ఖచ్చితంగా రాజత్ కృప గోచరిస్తుంది కాబట్టి మనము లలితా సహస్రనామం అధ్యయనం చేస్తున్నాము. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఓం శ్రీ రాజపీఠ నివేశిత నిజాశ్రిత అయ్యేమ. తనని ఆశ్రయించిన భక్తులను రాజపీఠంలో కూర్చోబెట్టింది. రాజపీఠం అంటే గొప్ప స్థానం అని అర్థం. అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. అమ్మవారు ప్రతిజ్ఞ పట్టారు. వాగ్దేవి చెప్తున్న మంత్రం, ఎం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తం ఋషుం తం సుమేధాం. ఋగ్వేదంలో చెప్పారు, నేను ఎవరిపై ప్రీతి కలిగి ఉంటానో వారిని ఉగ్రుణ్ణి చేస్తాను అని ఉంది. ఉత్కృష్ట స్థితిలో ఉన్నవారు ఉగ్రుడు, అందరికంటే మించిపోయిన వారిని ఉగ్రుడు అంటారు. అంటే మంచి స్థితిలోకి చేరుస్తాను, తీర్చిదిద్దుతాను అని అమ్మవారు మనకి చెప్తోంది. అమ్మవారిని ఆశ్రయించడం చేత ముందు చెప్పుకున్న రాజరాజులు అందరూ ఆయా స్థానంలో ఎందున్నారు. ఎవరు రాజరాజులు? ఈశానుడు, కుబేరుడు, వాయువు, ఇంద్రుడు, వాళ్ళందరూ అమ్మవారి యొక్క పూజ చేసిన వాళ్ళే. రాజ్యలక్ష్మి, శ్రీ రాజ్యలక్ష్మి నమః. ముందు చెప్పిన వివిధమైన రాజ్యములు వ్యాపించి, మరి రాజ్యం ఉంది, మనకి ఒక రాజ్యం ఉంది, మనకు ఇల్లు ఉంది, మన ఇల్లే మన రాజ్యం. ఆ రాజ్యములో మనకి లక్ష్మి ఉంది కదా, మనకి సరిపోయేటంతా మనకి మనకి ఆల్రెడీ అమ్మవారు ఇచ్చి ఉన్నారు. మనం మన ఇంటి అవసరాలే కాకుండా అప్పుడప్పుడు యజ్ఞాలకి వాటికి డొనేట్ చేస్తున్నాము అంటే మన ఇంట్లో రాజ్యలక్ష్మి ఉన్నట్టే. కాబట్టి గృహలక్ష్మి గృహే గృహే ఇలా సర్వనందు వ్యాపించి ఉంది కాబట్టి రాజ్యలక్ష్మి కూడా ఉన్నట్టే. మంత్రశాస్త్రాల్లో రాజ్యలక్ష్మి మంత్రాది దేవత. సమస్త లోకాల్లో వ్యాపించి తనని ఆశ్రయించిన వారిని ఉన్నత స్థితిలో ఉంచుతూ ఆనందం కలిగించేదే రాజ్యలక్ష్మి. తర్వాత కోశనాథ, శ్రీ కోశనాథాయ నమః. కోశనాథ, చతురంగ బలేశ్వరి. రాజ్యానికి ఉండవలసినవి ప్రధానంగా రెండే. ఆ రెండు ఉంటే ఎన్నైనా చేయొచ్చు. ఒకటి కోశములు, ఇంకోటి భాండారం. ఒకటి కోశములు, ఇంకోటి ఒకటి కోశములు అంటే భాండారం. అది బాగా ఉంటే రాజు ఏదైనా సాధించగలడు. ఏ దుష్టరాజునైనా కిందకి దించాలంటే దాని సామంతో చేయగలడు. రాజ్యానికి ఉండవలసిన వనరులన్నీ అమ్మవారు చక్కగా నింపి పెట్టారు. కోశములకు నాథ. కుబేరుని దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి, అవి ఇక్కడ వర్ణిస్తున్నారు. కుబేరుడు ప్రపంచం అంతటికి ఐశ్వర్యాన్ని ఇస్తుంటాడు. ప్రపంచంలో సంపదలు పొందించడానికి ఆయన దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి. 9 నిధి దేవతలు, అష్టసిద్ధి దేవతలు. అష్టసిద్ధి నవనిధికి దాత అసవర దీన జానకి మాత అంటారు కదా, అలాగే గాయత్రి చాలీసాలో కూడా వస్తుంది. అష్టసిద్ధులు కుబేరుడు ద్వారా వస్తాయి. 9 నిధి దేవతలు, సిద్ధి దేవతలు ఉన్నారు. నిధి దేవతలు కుబేరుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. వారి ఆధారంతోనే అన్ని రకాల సంపదలు సమకూర్చగలరు. నిధి అంటే తరగని గని, ఆ తరగని నిధులే ఆయన కోశాలు. ఆ నిధులన్నిటికీ తల్లి ఆవిడ. నిధి దేవతల పేర్లు: పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, కుండనిధి, నీలనిధి, ఖర్వనిధి. ఇలా 9 నిధులకి ఆవిడ నాయకురాలు.
మనకి ఇప్పుడు ఓ కోట్లు కోట్లు సంపాదించాలన్న ఆశ అయితే లేదు. కాబట్టి కుబేరుడు మన దగ్గర ఉన్నట్టే. కాకపోతే అమ్మవారి యొక్క ఆశీర్వాదము కోట్ల కోట్ల కంటే మించిన సంపద, అది అడుగుతున్నాం కాబట్టి కుబేరుడు మనతో ఉన్నట్టే. కాబట్టి కుబేరుడిని కూడా మన దగ్గర తెచ్చేసుకున్నాం. ఇంకా మీకు డౌట్ గా ఉంటే రోజుకు 15 నిమిషాలు కుబేర ముద్ర వేస్తే కుబేరుడు మన దగ్గర ఉన్నట్టే. ఆయన రికమెండేషన్ తో అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇంకా అసలు తొందరగా మనకి దర్శనం వస్తుంది. చతురంగ బలేశ్వరి, శ్రీ చతురంగ బలేశ్వరి అయిన కోశాలకి బలం కూడా కావాలి. వసిన్యాది వాగ్దేవత తత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తున్నారు. ముందు పీఠం చూపించారు, తర్వాత రాజ్యానికి కావాల్సిన బలాలు చూపించారు, తర్వాత కోశ బలం, చతురంగ బలం అనే మొత్తం దక్షిణ. చతురంగ బలాలంటే రథ, గజ, తురగ పదాతులు. రథాలు, గజాలు అంటే ఏనుగులు, తురగ అంటే ఆ, గుర్రాలు, పదాతులు అంటే ఈ సోల్జర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాడు. వీటన్నిటికీ ప్రమాణాలు పురాణ కథల్లో మనకి కనబడుతుంటాయి. దేవి సప్తశతిలో సురధుడు అనే రాజుని శత్రువులు ఓడించి తరిమి వేస్తే అన్నీ పోగొట్టుకొని గురువుల దగ్గర కూర్చొని కొన్ని దినాలు అమ్మవారి పూజ చేశాడు. అమ్మదయ వల్ల మొత్తం రాజులందరూ బైచక్యుతులయ్యారు. అతడు తిరిగి రాజ్యాన్ని, సంపదలన్నీ పొందాడు. ఆ నామాన్ని మంత్రపరంగా చూస్తే మంత్రానికి ప్రధానంగా బీజ, పద, సంఖ్య, రేఖ అని 4 బలాలు ఉంటాయి. ఈ మంత్రానికి అవే చతురంగ బలాలు. మంత్రంలో బీజాక్షరాలు, పదాలు ఏ సంఖ్యలో కూర్చోబడ్డాయో లెక్క. ఉదాహరణకి నవాక్షరి అంటే 9, షడాక్షరి అంటే 6. మంత్రానికి సంఖ్య ఒక ప్రాధాన్యంగా ఉంది. గాయత్రి మంత్రానికి 24. ఇలాగా ఆ, ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం నమో వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి అంటే 12 అక్షరాలు. కాబట్టి మంత్రానికి శక్తి అక్షరాలతోనూ బీజాక్షరాలతోనూ సంఖ్యతో కూడా ఉంటుంది. రేఖ అంటే మంత్రం యొక్క యంత్ర స్వరూపము. మంత్రానికి యంత్రం ముఖ్యం. అమ్మవారి మంత్రం పంచదశి. పంచదశిలో బీజాక్షరాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. పంచదశి అనే సంఖ్య ఉన్నది. దాని యొక్క యంత్రము శ్రీచక్రము. సంఖ్య, బీజ, పద, రేఖ అనే 4 చతురంగ బలం. ఈ చతురంగ బలం కలిగిన శ్రీ విద్యా దేవత చతురంగ బలేశ్వరి. బ్రహ్మోచ్చోపనిషత్తు ప్రకారము శరీర పురుష, చందో పురుష, వేద పురుషో, మహాపురుష అని 4 పురుషుల స్వరూపాలు చెప్పారు. విశ్వరాజ్యం నడిపేటప్పుడు ఆవిడ 4 బలంగా తీసుకుంది. ఆ- అవి ఋగ్యజుసామ అథర్వణ వేదాలు. 4 వేదాలే ప్రపంచానికి బలం. అదే చతురంగ బలేశ్వరి. చతురంగ బలేశ్వరి అంటే 4 వేదాలు ఆవిడకి ఒక బలంగా ఉన్నాయి. వేదాలతో మనము జ్ఞానం సంపాదించి ఎటువంటి వాళ్ళనైనా మనము ధర్మంగా జయించవచ్చు, వాదనలో జయించవచ్చు, యుద్ధంలో జయించవచ్చు. తర్వాత సామ్రాజ్యదాయిని, శ్రీ సామ్రాజ్యదాయిని అనమాట. సామ్రాట్ అంటే అనేక సామంతుల్ని కలుపుకొని ఉన్న స్థితి. అపరిమితమైన ఆధిపత్యమే సామ్రాజ్యం. శ్రీ విద్య పొంది దీక్షలో వెళ్ళిన వారు రాజులు. మనమందరం రాజులమే లేదా రాణులము. అమ్మ విద్యలో ఉండి గురుకృపతో ఇంకా నువ్వు పూర్ణుడువు అయ్యావు అని అనిపించుకుంటే వారు సామ్రాట్టు. ఆ పూర్ణుడు అని అనిపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రవేశించాం. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనం చేస్తున్న ఈ ఎఫర్ట్ ని బట్టి, మనం పడే కష్టాన్ని బట్టి గురువు మనకి ఖచ్చితంగా పూర్ణత్వం అందజేస్తాడు. స్వరాట్ అంటే తాను ప్రకాశిస్తున్నాడు, దానిని మించిన ప్రకాశం లేదు. సంపూర్ణ ప్రకాశమే సామ్రాట్. ఈ 3 తత్వాలు పరమేశ్వరునికి చెప్పారు. కాబట్టి ఓం శ్రీ సామ్రాజ్యదాయిని మహాలో రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో ఆ మానవులు సందర్శనము అత్యంత బ్రహ్మానందం అంటారు. మరో సామ్రాట్ అయిన త్యాగరాజస్వామి వారు భక్తిలో పండిపోతే భక్తి సామ్రాజ్యం. అమ్మ దయలేనిదే భక్తి లేదు కనుక భక్తి సామ్రాజ్యదాయిని అని భావన చేసుకోవాలి. సాధకుడైన వాడు ఆ కోణంలో ఆలోచించాలి. తర్వాత నామం సత్యసంధ. ఇక్కడితో మనకి 51వ సెషన్ కంప్లీటెడ్. జై గురుదేవ్.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షస్తు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహిतो బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः